So let me introduce myself first. I am Pravin Dainampelli. So I appeared for UPSC interview twice in 22 and 2022 and 2023. I am a research scholar in sociology. I am pursuing my PhD in sociology from Center for Economic and Social Studies, Hyderabad. It is in Begumpet. And I have been working as mentor, evaluator, and society faculty in various institutes. Like we have Telangana SC Study Circle in Banjara Hills, and also I worked as evaluator and mentor in few institutes like Amigos IAS and Convert IAS. It is in Bangalore. Then I teach society for the last 2 years in Telangana Study Circle, and also I taught society for group 1 here in our Reflections IAS. So this is a brief introduction about myself. So coming back, so Indian society, simple ga oka 1.5 hour, let us briefly look at the syllabus, how questions are being asked by UPSC, and what to read, how to read, and how to focus on the important themes. అవి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్లీ సిలబస్ బ్రీఫ్గా చూస్తే salient features of Indian society and diversity of India, that is one thing. And secondly, role of women and women's organization, population and associated issues, poverty and developmental issues, urbanization and their problems and their remedies, effects of globalization on Indian society, social empowerment, communalism, regionalism, and secularism. See, మీరు సిలబస్ చూసినట్టయితే బ్రాడ్గా ఒక 5-6 థీమ్స్ ఉన్నాయి అంతే. ఇండియన్ సొసైటీ, వాటి ఫీచర్స్, రోల్ ఆఫ్ ఉమెన్, పావర్టీ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్, గ్లోబలైజేషన్, సోషల్ ఎంపవర్మెంట్, కమ్యూనలిజం అండ్ రీజనలిజం, సెక్యులరిజం అని చెప్పేసి. బట్ క్వశ్చన్స్ అలా అడుగుతున్నాడా, ఈ థీమ్స్ పైన అడుగుతున్నాడా అని అంటే వీటిపైనే అడుగుతున్నాడు. బట్ హీఈస్ ఇంటిగ్రేటింగ్ దీస్ ఇష్యూస్, దీస్ ఇన్స్టిట్యూషన్స్ విత్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ అనే థీమ్ తీసుకుంటే ఉమెన్ పైన క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అని అంటే, అర్బన్ ఏరియాస్ ప్రొవైడెడ్ మొబిలిటీ అండ్ ఫ్రీడమ్ టు ఉమెన్, బట్ వాళ్ళకి ఛాలెంజెస్ కూడా అర్బన్ ఏరియాస్లో ఉన్నాయి. ఏంటివా ఛాలెంజెస్? దట్ ఈస్ వన్ క్వశ్చన్. అండ్ సెకండ్లీ, ఇండియన్ సొసైటీ అంటే వాట్ ఈస్ అ సొసైటీ? జనరల్లీ సొసైటీ ఈజ్ కలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్స్. దీస్ ఇండివిజువల్స్ ఫార్మ్ సర్టెన్ ఇన్స్టిట్యూషన్స్, సోషల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ క్యాస్ట్, ఫ్యామిలీ. ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటి? మళ్ళీ ఇన్స్టిట్యూషన్ అంటే ఎక్కడైతే రికరెంట్గా కొన్ని సోషల్ ప్రాసెసెస్ జరుగుతాయో దాన్ని ఒక ఇన్స్టిట్యూషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీ ఉంటుంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటారు. దే విల్ గివ్ ఎ బర్త్ టు ఎ చైల్డ్. వాళ్ళని పెంచుతారు. మళ్ళీ వాళ్ళ అబ్బాయి ఆర్ అమ్మాయి గెట్ మ్యారీడ్, దెన్ దే విల్ ప్రొక్రియేట్. సో ఇట్స్ ఎ సైకిల్. ఇది ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఎందుకు దీన్ని ఒక ఇన్స్టిట్యూషన్ అంటాము అని అంటే, ఎవ్రీ ఇయర్ అడ్మిషన్ తీసుకుంటారు, ఒక 1 year కోచింగ్ తీసుకుంటారు, ర్యాంకులు వస్తాయి, వెళ్తారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొత్త బ్యాచ్ వస్తుంది. సో ఇట్స్ ఎ రికరెంట్ సైకిల్. దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఇన్స్టిట్యూషన్. సో సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి? మళ్ళీ క్యాస్ట్, ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్. సో ఇవన్నీ కొన్ని సోషల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఈ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఫార్మ్స్ ద బేసిస్ ఫర్ ఇండియన్ సొసైటీ, ఫర్ ఎనీ సొసైటీ. సో ఆ ఇండియన్ సొసైటీ, ఈ సిలబస్ మనం ఎలా చూడాలి అని అంటే, ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇండియన్ సొసైటీ, వాట్ ఈస్ ద సోషల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ లైక్ క్యాస్ట్, రిలీజియన్, ఫ్యామిలీ, ఇవన్నీ. అండ్ ఈ ఇన్స్టిట్యూషన్స్లో జరిగే మార్పులు ఏంటి, సోషల్ చేంజెస్. ఓకే, ఆ మార్పులకు కారణాలు ఏంటి, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దట్ చేంజ్, దెన్ హౌ టు మినిమైజ్ ది నెగిటివ్ ఇంపాక్ట్స్ and how to maximize the positive impacts of that social change, right? సో బ్రాడ్గా తీసుకుంటే 6 థీమ్స్ అయినప్పటికీ వీటిలో సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఆ సబ్ టాపిక్స్ని ఇంటిగ్రేట్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, సో ఆ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, వాటిని ఎంత ఈజీగా మనం ట్యాకిల్ చేయాలి ఎగ్జామ్ హాల్లో అనేవే మన ఎజెండా ఆఫ్ దిస్ మాడ్యూల్ అండ్ ఎజెండా ఆఫ్ దిస్ క్లాస్, రైట్? సో దిస్ ఈజ్ ద సిలబస్. మీకు అందరికీ ఒక కైండ్ ఆఫ్ గ్లాన్స్ ఇవ్వండి దీనికి.
అండ్ దెన్ మన క్లాస్ ఎలా ఉండబోతుంది అని అంటే ఫ్రమ్ మేబీ ఆన్ 17th, ఫస్ట్ వీ విల్ అండర్స్టాండ్ ద సోషల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. వీ విల్ బి discussing about all the institutions like social institutions. Then ఆ ఇన్స్టిట్యూషన్స్కి వేరే ఇన్స్టిట్యూషన్స్కి ఇంటిగ్రేషన్, లైక్ హౌ రిలీజన్ ఈజ్ రిలేటెడ్ టు క్యాస్ట్, ఓకే, అండ్ హౌ మ్యారేజ్ ఈజ్ రిలేటెడ్ టు ఫ్యామిలీ ఆర్ కిన్షిప్, ఓకే, అండ్ హౌ ఉమెన్ ఆర్ లైక్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అ ఉమెన్ అండ్ స్టేట్, ఉమెన్ అండ్ అర్బన్ ఏరియాస్, ఉమెన్ అండ్ రూరల్ ఏరియాస్. దెన్ పావర్టీకి క్యాస్ట్కి రిలేషన్ ఏంటి, ఓకే, క్యాస్ట్కి పాలిటిక్స్కి రిలేషన్ ఏంటి. సో ఇలా డిఫరెంట్ ఏరియాస్ని కనెక్ట్ చేస్తూ మనం డిస్కస్ చేస్తాము. దెన్ దీని తర్వాత మన మాడ్యూల్లో మన డిస్కషన్స్లో ఇంకా ఏముండబోతున్నాయని అంటే ఎవ్రీడే వెన్ ఎవర్ ఐ టేక్ క్లాస్, మన క్లాస్లోనే ఐ విల్ బీ గివింగ్ యూ 2 PYQs అండ్ 5 minutes ఇస్తాను. జస్ట్ బ్రెయిన్ స్టార్మ్ చేయండి ఆన్సర్. బికాజ్ సి సొసైటీ ఈజ్ నాట్ ఎ ప్రిలిమ్ సబ్జెక్ట్, ఇట్స్ అ మెయిన్ సబ్జెక్ట్. సో ఈ సొసైటీ క్లాసులు విన్న తర్వాత మీకు ఏం రావాలి అని అంటే యూ షుడ్ బి ఏబుల్ టు ట్యాకిల్ ఎనీ క్వశ్చన్ ఇన్ యువర్ GS1, రైట్? సో అది ఆ కాన్ఫిడెన్స్ రావడం, మీరు ఆన్సర్ చేయగలగడమే మన ఆబ్జెక్టివ్, ఓకే. సో దానికి మనం చేయాల్సింది ఏంటి, ఇన్ క్లాస్లోనే టూ క్వశ్చన్స్ రాయండి PYQs. అండ్ ఆఫ్టర్ 1 week నేను ఒక మినీ టెస్ట్ కండక్ట్ చేపిస్తాను. అలా మళ్ళీ మాడ్యూల్ అయిపోయిన తర్వాత ఒక మినీ టెస్ట్ కండక్ట్ చేపిస్తాను. అలా ఓవరాల్గా ఒక 20 questions మినీ టెస్ట్లో, అండ్ ఒక 10 to 15 classes డైలీ 2 questions అంటే 30. అంటే ఓవరాల్గా మీకు ఒక 50 questions అండ్ డిఫరెంట్ థీమ్స్ పైన మీకు ఒక 50 questions నేను ఆన్సర్ రైటింగ్ రాయిపిస్తాను. అండ్ ఐ విల్ బి హియర్, ప్రతి ఒక్కరిది నేను కరెక్ట్ చేస్తాను. సో మీకు ఈ 15 days తర్వాత, ఒక 30 hours క్లాసెస్ తర్వాత మీరు సొసైటీకి క్వశ్చన్ వస్తే మీ పక్క వాళ్ళకంటే మీరు బాగా రాయగలరు, ఓకే. మీ క్లాస్ రూమ్లో 30 members కూర్చొని రాస్తే, లైక్ ఇన్ మెయిన్స్, ఆ 30లో మీ ఆన్సర్ షైన్ అవ్వాలి. అది ఎలా చేయాలి, దానికి కొంచెం స్ట్రాటజీ ఉంది, లైక్ ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీ. నా స్ట్రాటజీ ఉంది సొసైటీ విచ్ వర్క్ ఫర్ మెనీ పీపుల్, అది మనం ఎంప్లాయ్ చేద్దాం, ఓకేనా. సో మొన్న మనం ఇక్కడ Group 1 టెస్ట్లు నేనే క్వశ్చన్స్ ఇచ్చాను, నేనే ఎవాల్యుయేషన్ చేశాను. దాంట్లో 8 questions అడిగారు సొసైటీ Group 1లో. అవుట్ ఆఫ్ 8 వీ గాట్ 5 questions నేను అడిగినట్టుగానే దే గాట్ రిపీటెడ్. సో హోప్ఫుల్లీ అట్లాంటి కరెంట్ అఫైర్స్ ఎక్స్పెక్ట్ చేయడము ఆర్ థీమ్స్ ఎక్స్పెక్ట్ చేయడము, వాటిని మీకు ఎగ్జామ్స్ రాయిపిస్తాను. సో అది చాలా హెల్ప్ అవుతుంది మీకు, రైట్? సో సిలబస్ చూసాము, మనం ఏం చేయబోతున్నామో చెప్పాను. బట్ ఎవరికైనా సొసైటీలో ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎన్ని మార్క్స్కి అడుగుతున్నారు అని తెలుసు? ఎనీవన్? గుడ్. ఇంకా జనరల్గా ఎంత అడిగేవారు? జనరల్గా 4 to 5 అడిగేవారు, ఇప్పుడు 6 to 7 అడుగుతున్నారు. 2024లో అయితే 7 అడిగారు. 7 ఈజ్ ఈక్వల్ టు 90 marks. నెక్స్ట్ ఇయర్ 100 marks అవ్వచ్చు. GS1లో అవుట్ ఆఫ్ 250, 100 marks విల్ బీ ఫ్రమ్ సొసైటీ. జాగ్రఫీ చాలా మందికి టఫ్, నాకైతే టఫ్. ఐ డోంట్ నో అబౌట్ యూ, మీకు ఈజీ కావచ్చు, నాకైతే టఫ్. హిస్టరీ కొన్ని థీమ్స్ ఉన్నాయి, చదివితే రాయగలుగుతాము. బట్ మనకు మేజర్ ప్లస్ పాయింట్ GS1లో విల్ బి సొసైటీ, 100 marks. అండ్ GS2లో 50 marks సోషల్ జస్టిస్కి. సోషల్ జస్టిస్లో ఏమేమి వస్తాయి కాన్సెప్ట్స్? సోషల్ జస్టిస్లో ఏమేమి వస్తాయి? సిలబస్ చదవట్లేదా మీరు? సో రేపు ఫస్ట్ క్లాస్కి మీరు చేయాల్సిన పని ఏంటి, ఇండియన్ సొసైటీ సిలబస్ రాసి, ఇప్పుడు నేను ఫస్ట్ పేజ్లో చూపెట్టాను కదా, సిలబస్ అంతా ఒక 2 pages రాసి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ పక్కన రాయండి. లైక్ వాట్ కమ్యూనలిజం అని ఉంది, పక్కన కమ్యూనలిజం అంటే ఏంది ఒకటే లైన్లో రాయండి. సెక్యులరిజం అని ఉంది, పక్కన సెక్యులరిజం అంటే ఏంటి. సోషల్ ఎంపవర్మెంట్ అని ఉంది, వాట్ ఈస్ సోషల్ ఎంపవర్మెంట్. సో మీకు మైండ్లో ఉంటుంది. వై ఐఎమ్ సజెస్టింగ్ టు బై హార్ట్ దిస్ సిలబస్ అని అంటే, వెన్ ఎవర్ యూ రీడ్ న్యూస్ పేపర్ you'll connect those current events to the syllabus. మీరు ఎగ్జామ్ హాల్లో కూడా యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ క్లాస్లో సిలబస్ చెప్పాలి. సోషల్ జస్టిస్ సిలబస్ ఏంటి? వెల్ఫేర్ స్కీమ్స్,
వల్నరబుల్స్కి ఎలా ఎంపవర్మెంట్ అవుతుంది, పావర్టీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, విచ్ ఇస్ ఆల్సో దేర్ ఇన్ అవర్ సొసైటీ. పావర్టీ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్ అని ఉంది కదా, ఓకే రైట్. సో యా, దే ఆర్ ఇంటిగ్రేటెడ్ అన్నట్టు సోషల్ జస్టిస్, అక్కడ 50 మార్క్స్కి వస్తాయి మనకు. అండ్ ఎవ్రీ ఇయర్ ఎథిక్స్లో ద రోల్ ఆఫ్ సొసైటీ ఇన్ ఇన్కల్కేషన్ ఆఫ్ ఎథిక్స్, ఆర్ కేస్ స్టడీస్లో సొసైటీ ఓరియంటేషన్లో ఇంపార్టెన్స్ ఏంటి ఎథిక్స్ ఇన్కల్కేషన్లో అని అక్కడ ఒక 50 మార్క్స్ వరకు వస్తాయి. 50 ఇక్కడ 100, అండ్ ఎవ్రీ ఇయర్ యూ విల్ గెట్ ఎస్ఏలో 1 టాపిక్ ఫ్రమ్ సోషల్ ఇష్యూస్. ఓకే, సోషల్ ఇష్యూస్ పైన ఎస్ఏలో ఒక టాపిక్ వస్తుంది, రైట్. నేను 23లో రాసినప్పుడు వీ హ్యావ్ ఎ క్వశ్చన్ ఆన్ ఎడ్యుకేషన్, వీ హ్యావ్ ఆల్సో క్వశ్చన్ ఆన్ బాయ్స్ జెండర్ రోల్స్, ఉమెన్ అండ్ మెన్ అనుకుంటూ అడిగారు. సో 2 అడిగారు. ఈ ఇయర్ ఏ సోషల్ ఇష్యూస్ పైన వచ్చింది క్వశ్చన్? ఎనీవన్? మీరు క్వశ్చన్ చూడాలి. సోషల్ మీడియా రోల్. ఇంకా సో ఎస్ఏ ప్రతి సోషల్ ఇష్యూస్, ఒక సోషల్ ఇష్యూ పైన ఆర్ 2 సోషల్ ఇష్యూస్ పైన ఎవ్రీ ఇయర్ వీ విల్ హ్యావ్ 1 ఎస్ఏ క్వశ్చన్. సో దట్ ఈస్ 125 మార్క్స్. సో ఓవరాల్గా చూసుకుంటే 125 and 200 వీఆర్ గెటింగ్ 325 మార్క్స్. వీటన్నిటికీ ఫౌండేషన్ మీకు ఎక్కడుంది? మన ఇండియన్ సొసైటీ క్లాసెస్లో జరుగుతుంది ఈ ఫౌండేషన్, ఓకేనా. సో ఈ ఇండియన్ సొసైటీ అంటే చాలామంది లైట్ తీసుకుంటారు సబ్జెక్ట్, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫర్ 325 మార్క్స్, ఓకేనా. అండ్ అంత ఈజీగా రావట్లేదు. వాట్ ఈస్ క్యాస్ట్, డిఫైన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్యాస్ట్ అని క్వశ్చన్ రావట్లేదు. క్వశ్చన్ ఎలా వస్తుంది? ఇంట్రా క్లాస్ మ్యారేజెస్ జరుగుతున్నాయి బట్ ఇంటర్ క్లాస్ మ్యారేజెస్ జరుగుతున్నాయి బట్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరగట్లేదు అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఇంటర్ క్లాస్ అంటే ఏంది, ఇంటర్ క్యాస్ట్ అంటే ఏంది, క్లాస్కి క్యాస్ట్కి రిలేషన్ ఏంటి, ఇంటర్ క్లాస్ జరిగినప్పుడు ఇంటర్ క్యాస్ట్ ఎందుకు జరగట్లేదు? మొన్న 2024లో క్వశ్చన్ ఇది. మనం ఎంత కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే అటు క్వశ్చన్ ట్యాకిల్ చేయగలుగుతాం. ఒక పేదవాడికి ఉన్నవాడికి పెళ్లి జరుగుతుంది, కానీ ఒక దళితుడికి, ఒక ఓసీకి, లేకపోతే ఒక బీసీకి, ఒక ఎస్టీకి ఎందుకు మ్యారేజ్ జరగట్లేదు? ఆ క్వశ్చన్ని మీరు 3 పేజ్ ఆన్సర్ బిల్డ్ చేయాలి. అది చేయాలంటే ఏం చేయాలి? మీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. అసలు క్యాస్ట్ ఏంది, క్లాస్ ఏంటి, వాటి రిలేషన్ ఏంటి, దాంట్లో ప్లేయర్స్ రిలేషన్ అంటే ప్లేయర్స్ అంటే ఇండివిజువల్స్ ఏం చేస్తున్నారు, నామ్స్ ఏం డిక్టేట్ చేస్తున్నాయి అనేది యూ షుడ్ హ్యావ్ ఎ క్లారిటీ ఆన్ ఇట్, ఓకే. సో 325 మార్క్స్కి మనము ఫౌండేషన్ ఈ 30 అవర్స్లో వేసుకోబోతున్నాం, ఓకేనా. సో మనం ఏం చేసినా, ఏం మాట్లాడినా ప్లీజ్ బీ వెరీ యాక్టివ్ అండ్ అలర్ట్. ఎందుకనంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు అర్థం కావడానికి చెప్తూ ఉంటాను, అది మళ్ళీ నోట్స్లో డిక్టేట్ చేయకపోవచ్చు. సో మీరు అది చెప్పినప్పుడే రాసుకోవడానికి ట్రై చేయండి, ఓకే. అండ్ కొన్ని నోట్స్లో చెప్పినవి ఇక్కడ కవర్ అయితే, ఇక్కడ చెప్పినవి అక్కడ కవర్ అవుతాయి. సో ఒక కాంప్రహెన్సివ్గా ఒక చిన్న బుక్ పెట్టండి, దాంట్లో రాసుకోండి నోట్స్. అండ్ ఒక మీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ బుక్ కూడా తెచ్చుకోండి ఎవ్రీడే ఇక్కడికి మన సొసైటీ క్లాసెస్కి. సో ఎవ్రీడే నేను ఒక 2 క్వశ్చన్స్ ఇస్తాను, ఇక్కడ రాయిపిస్తాను మీతోటి, సారీ. అండ్ మినీ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాను. సో దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. సో ఇండియన్ సొసైటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినట్టయితే మొన్న 2024లో జస్ట్ ఒక్కటే ఇయర్ చూద్దాం మనము, వాడు ఎలా కనెక్ట్ చేస్తున్నాడు. మీకు సిలబస్ ఇందాక చూపెట్టాను, సిలబస్లో థీమ్స్ అవే ఉంటున్నాయి, బట్ క్వశ్చన్స్ వాడు ఎలా వేరే డిఫరెంట్ థీమ్స్ని ఎలా కనెక్ట్ చేస్తున్నాడో చూద్దాం. సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎ డెమోగ్రాఫిక్ వింటర్? ఈజ్ ద వరల్డ్ మూవింగ్ టువార్డ్స్ సచ్ ఎ సిచ్యువేషన్? ఎలాబరేట్. సో మనకు పాపులేషన్ అండ్ అసోసియేటెడ్ ఇష్యూస్ అని ఇందాక సిలబస్లో చూసాం. సో ఈ క్వశ్చన్ దాని నుండే వచ్చింది, ఆ సిలబస్ నుండే. కానీ ఏం అడిగాడు? డెమోగ్రాఫిక్ వింటర్ అని అడిగాడు. అసలు డెమోగ్రాఫిక్ వింటర్ అంటే ఏంటి? సో జనరల్గా ఇప్పుడు మనం ఇది పాపులేషన్ రిలేటెడ్ టాపిక్. పాపులేషన్ డిస్కస్ చేసినప్పుడు పాపులేషన్ సబ్ థీమ్స్ ఏమొస్తాయి అని అంటే, we will be getting birth rate, death rate, fertility rate, replacement ratio, migration. What else? Reproductive health of women, women's role in population, state and population, national population policy. ఇలా చాలా సబ్ టాపిక్స్ వస్తాయి. ఆ సబ్ టాపిక్స్ వచ్చినప్పుడు ఇన్ సోషాలజీ అండ్ ఇన్ ఇండియన్ సొసైటీ విల్ డిస్కస్ ఎనీవేస్.
In sociology, we discuss this demographic winter, which is related to the fertility rate of women. సో టోటల్ ఫర్టిలిటీ రేట్ తగ్గుతుందా ఫస్ట్ ఆ డెమోగ్రఫిక్ వింటర్ అంటే అది. దాని తర్వాత వరల్డ్లో డిఫరెంట్ కంట్రీస్ పాపులేషన్ తగ్గడం వైపు నడుస్తున్నాయా అని చెప్పేసి క్వశ్చన్. మీకు ఈ క్వశ్చన్ 2024 ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ వచ్చింది, ఏజింగ్ సొసైటీస్ ఏవి అని, ఏజింగ్ నేషన్స్ ఏవి కంట్రీలో అని రాశారు ఎవరైనా 24 ప్రిలిమ్స్? ఒకసారి 24 ప్రిలిమ్స్ క్వశ్చన్ చూడండి. లైక్ ఒక 4 కంట్రీస్ ఇచ్చి ఈ ఏ కంట్రీస్లో పాపులేషన్ ఏజ్డ్ పాపులేషన్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అడిగాడు. ఇటలీ, జపాన్, సౌత్ కొరియా అలా. సో సెకండ్ క్వశ్చన్ చూడండి, వెరీ బేసిక్స్. అంటే సొసైటీలో ద బ్యూటీ ఆఫ్ సొసైటీ ఈజ్ బేసిక్ క్వశ్చన్స్ నుండి వెరీ డైనమిక్ క్వశ్చన్స్ వరకు పోతున్నాడు వాడు. ఒక క్వశ్చన్ చూసినట్టయితే డిస్టింగ్విష్ బిట్వీన్ జెండర్ ఈక్వాలిటీ. సో వాట్ ఈస్ జెండర్ ఈక్వాలిటీ, దెన్ వాట్ ఈస్ జెండర్ ఈక్విటీ అండ్ ఉమెన్స్ ఎంపవర్మెంట్, రైట్? సో మనం ఉమెన్ టాపిక్ చదివినప్పుడు వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ జెండర్ ఇష్యూస్, జెండర్ రోల్స్, జెండర్ ఈక్వాలిటీ, జెండర్ ఈక్విటీ అండ్ వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు టేక్ జెండర్ కన్సర్న్స్ ఇంటూ అకౌంట్ ఇన్ ప్రోగ్రామ్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్. సో ఈ ప్రోగ్రామ్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ వస్తుంది మీకు? సోషల్ జస్టిస్లో వస్తుంది. వల్నరబుల్ సెక్షన్స్కి సోషల్ పాలసీస్, సోషల్ స్కీమ్స్ ఏం తీసుకురావాలి. సో ఇదే క్వశ్చన్ ఇక్కడ అడగవచ్చు, వాడు మళ్ళీ GS2లో అడగవచ్చు, మళ్ళీ GS4లో తీసుకెళ్ళి ఉమెన్ సెంట్రిక్గా కొంచెం ఎంపథెటిక్గా ఎలా ఉండాలి, జెండర్ సెన్సిటివ్గా ఎలా ఉండాలి అని కూడా అడగవచ్చు. అక్కడ కేస్ స్టడీలో అడగవచ్చు, లేదా 2023లో అడిగినట్టు ఎస్ఏ లాగా అడగవచ్చు. సో ఆ టాపిక్ని మనం ఒక 1-2 అవర్స్లో మన క్లాస్లోనే డిస్కస్ చేస్తాం, రైట్? సో దెన్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ బిట్వీన్ క్యాస్ట్ which have socio-economic parity have increased to some extent, but this is less true of interreligious marriages discussed. Sorry, నేను ఇందా caste and class చెప్పాను, but it is not caste and class, it is caste and religion. It is class. See, ఇక్కడ మూడు ఇంటర్రిలేట్ అయినాయి, క్యాస్ట్, క్లాస్, రిలీజియన్. నేను ఇందాక రెండే అనుకున్నా, క్యాస్ట్, క్లాస్, రిలీజియన్ 3 టాపిక్స్ ఇంటిగ్రేట్ అయ్యాయి, రైట్? యూ గాట్ ఇటా? సో అసలు ఎందుకు జరగట్లేదు? సో ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్, దెర్ ఈస్ దిస్ కరెంట్ అఫైర్స్ మీకు గుర్తుందో లేదో, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1955, దట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ జరగాలనంటే దే హ్యావ్ టు రిజిస్టర్ విత్ ద కన్సర్న్ ఆఫీసర్. ఓకే, హిందూ మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అని 1950sలో ఎనాక్ట్ అయ్యాయి. సో ఎవరైతే ఒక ముస్లిం అండ్ హిందూ ఆర్ పార్సీ ఆర్ క్రిస్టియన్, ఎనీ డిఫరెంట్ రిలీజియన్ పీపుల్ పెళ్లి చేసుకోవాలంటే దే నీడ్ టు గో టు కంపిటెంట్ అథారిటీ, దే హ్యావ్ టు రిజిస్టర్ దెమ్సెల్వ్స్ దేర్, అండ్ దెన్ వాళ్ళు ఒక 1 month నోటీస్ పెడతారు దట్ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు, ఎవరికైనా ఇష్యూస్ ఉన్నాయా అని. ఆ 1 month తర్వాత దేర్ మ్యారేజ్ విల్ గెట్ రిజిస్టర్డ్. ఓకే, అది చాలా ఇష్యూస్ రేజ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎనీ ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ ఇస్ అగెయిన్స్ట్ ద ఫ్యామిలీ డెఫినెట్లీ. సో వాళ్ళ డీటెయిల్స్ అన్ని నోటీస్లో పెట్టడం వల్ల సమ్ ఆర్గనైజేషన్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్ దే గెట్ టు నో అబౌట్ దిస్, వాళ్ళు వచ్చి గొడవ చేస్తారు, విచ్ లీడ్స్ టు హానర్ కిల్లింగ్స్. డెఫినెట్లీ హానర్ కిల్లింగ్స్ తెలుసా? వాట్ ఈస్ హానర్ కిల్లింగ్? పరువు హత్య. తెలుగులో కాదు నేను అడిగాను. పరువు హత్య అంటే ఏంది? వాట్ ఈస్ హానర్ కిల్లింగ్? ఒక కులమేనా? ఫర్ ఎగ్జాంపుల్ కులంకి ఎగ్జాంపుల్ ఏంటి? కాప్ పంచాయతీస్ గుడ్. కులంకి ఎగ్జాంపుల్ ఏంటి తెలంగాణలో? కులం పరువు హత్యకి ఎగ్జాంపుల్ ఏంటి? ప్రణయ్ అమృత. యా, గుడ్. ప్రణయ్ అమృత, అది గుడ్ ఎగ్జాంపుల్. సో పంజాబ్, హర్యానా రీజియన్లో సో అక్కడ కూడా జరుగుతాయి. అండ్ రీసెంట్గా ఒక కానిస్టేబుల్ ఒక దళిత అబ్బాయిని పెళ్లి చేసుకున్నదని చెప్పేసి వాళ్ళ తమ్ముడు చంపే వాళ్ళు. దీస్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు రాసుకోవాలి. ఇండియన్ సొసైటీ బుక్లో మనం క్లాస్ రాసుకున్న బుక్లోనే రాసుకోండి ఒక దగ్గర. సో అవి ఎక్కడెక్కడ రాయొచ్చు? జెండర్ ఇష్యూస్ దగ్గర రాయొచ్చు, హానర్ కిల్లింగ్స్ దగ్గర రాయొచ్చు,
ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ దగ్గర ప్రతి దగ్గర యూజ్ చేయవచ్చు. ఓకే, సో నేను ఇంకొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఎలా నోట్స్ చేసుకోవాలి, ఏ టాపిక్స్ని హైలైట్ చేసుకోవాలి, ఎగ్జాంపుల్స్ ఎలా చేసుకోవాలని నేను చెప్తాను. దాని తర్వాత ఫోర్త్ది, ఇన్ డీలింగ్ విత్ సోషియో ఎకనామిక్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ వాట్ కైండ్ ఆఫ్ కొలాబరేషన్ బిట్వీన్ గవర్నమెంట్, ఎన్జిఓస్ అండ్ ప్రైవేట్ సెక్టర్ వుడ్ బి మోస్ట్ ప్రొడక్టివ్ అని అన్నాడు. ఈ క్వశ్చన్ ఎక్కడ అడుగుతాడు జనరల్గా ఈ క్వశ్చన్ సోషల్ జస్టిస్లో అడగాలి. వాడు ఎన్జిఓస్, ప్రైవేట్ సెక్టార్, గవర్నమెంట్, బట్ ఎక్కడ అడిగాడు? ఇండియన్ సొసైటీలో అడిగాడు. సో విచ్ వ్యాలిడేట్స్ మై పాయింట్ దట్ క్వశ్చన్స్ ఇండియన్ సొసైటీవే కావు, సోషల్ జస్టిస్ వస్తున్నాయి, ఎథిక్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ చదివేవి అక్కడ చదవాలి, అక్కడ చదివేవి ఇక్కడ చదవాలి. సో ఈ 25-30 అవర్స్ మీరు అలర్ట్గా ఉంటే వీటన్నిటిని ట్యాకిల్ చేయొచ్చు, రైట్? అండ్ దెన్ ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ రీజనల్ డిస్పారిటీ? దిస్ ఈజ్ రీజనలిజం అని క్వశ్చన్ వచ్చింది కదా. వాట్ ఈజ్ రీజనల్ డిస్పారిటీ? హౌ డస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ డైవర్సిటీ? హౌ సీరియస్ ఈజ్ ద ఇష్యూ ఆఫ్ రీజనల్ డిస్పారిటీ ఇన్ ఇండియా? మనకి ఇండియన్ సొసైటీ అండ్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా అని ఒక టాపిక్ ఉంది, పైన కింద రీజనలిజం అనే టాపిక్ ఉంది. వాడు ఎలా కనెక్ట్ చేశాడు? కింద రీజనలిజం టాపిక్ కనెక్ట్ చేశాడు, పైన డైవర్సిటీ టాపిక్ కనెక్ట్ చేశాడు. అర్థమవుతుందా? సిలబస్ సేమ్, క్వశ్చన్స్ అడిగేది కూడా సిలబస్ నుండే, కానీ ఒక సిలబస్ పాయింట్కి ఇంకో సిలబస్ పాయింట్కి కనెక్ట్ చేస్తున్నాడు. యు గాట్ ఇట్? సో వెన్ ఐ అటెండ్ నేను 2023లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, మై గ్రాడ్యుయేషన్ ఈజ్ ఐఎమ్ ఫ్రమ్ ఫుడ్ టెక్నాలజీ, మాస్టర్స్ సోషాలజీలో చేశాను, పిహెచ్డి సోషాలజీలో చేస్తున్నాను. సో వీళ్ళకు ఒక ఎగ్జామినర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఆయన క్వశ్చన్ ఎలా అడిగారంటే నన్ను, దట్ సొసైటీ ఎవల్యూషన్లో ఫుడ్ మనం కన్జ్యూమ్ చేసేది ఎలా ఇవాల్వ్ అయింది, దాంట్లో టెక్నాలజీ రోల్ ఏంటి, లైక్ హీ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ టెక్నాలజీ అండ్ సోషాలజీ. సో ఎనీ ఎగ్జామినర్ ఇన్ యూపీఎస్సీ, బీట్ ఇంటర్వ్యూయర్ కానీ లేకపోతే ఎగ్జామినర్ కానీ, అక్కడ ఉన్న సిలబస్ని ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు అని చూస్తాడు. మళ్ళీ ఎందుకనంటే అవుట్ ఆఫ్ ద సిలబస్ అడిగి పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టదు కదా, విత్ ఇన్ ద సిలబసే అడగాలి, బట్ మీ అండర్స్టాండింగ్ చూడాలి, మీ అనాలిసిస్ చూడాలి. సారీ, సో మీకు సిలబస్ మైండ్లో ఉంటే అండ్ సిలబస్ మీద ఉన్న ప్రతి సబ్ థీమ్స్ మీద ఐడియా ఉంటే, అండ్ మనం క్లాస్లో ఇంటిగ్రేషన్ ఎలా, ఒకదానొక కనెక్షన్ ఎలా ఉందని మీకు అర్థమైతే మీరు ఈజీగా ఆన్సర్ రాయొచ్చు. 50 క్వశ్చన్స్ మన 25 అవర్స్ ఆఫ్ క్లాసెస్, 30 అవర్స్ క్లాస్ నేను రాయిపిస్తా. ఆ 50 క్వశ్చన్స్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, అండ్ కరెంట్ అఫైర్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి, అంతే. యు ఆర్ రెడీ విత్ ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్. సో కిందికి రావట్లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పోయినట్టుంది ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గ్లోబలైజేషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ అర్బన్ మైగ్రేషన్ బై స్కిల్డ్ యంగ్ అన్మ్యారీడ్ ఉమెన్ ఫ్రమ్ వేరియస్ క్లాసెస్. హౌ హ్యాస్ దిస్ ట్రెండ్ ఇంపాక్టెడ్ అపాన్ దర్ పర్సనల్ ఫ్రీడమ్, రిలేషన్షిప్ విత్ ఫ్యామిలీ? గ్లోబలైజేషన్ అనేది మనకు సిలబస్లో ఉంది, ఉమెన్ మనకు సిలబస్లో ఉంది, అర్బన్ ఏరియాస్ మనకు సిలబస్లో ఉంది. వాడు ఆ 3 కాన్సెప్ట్స్ని కనెక్ట్ చేస్తాడు. గ్లోబలైజేషన్ ఉమెన్ మైగ్రేషన్ టు సిటీస్ పెంచింది. ఈ ఉమెన్ రిలేషన్షిప్ వాళ్ళ ఫ్యామిలీ తోటి ఎలా ఉంది ఇప్పుడు? ఫ్యామిలీ, అర్బన్ ఏరియాస్, గ్లోబలైజేషన్ కనెక్షన్. లాస్ట్ క్వశ్చన్ 8th నేను చేస్తాను. లాస్ట్ క్వశ్చన్. Critically analyze the proposition that there is high correlation between India's cultural diversities and socio-economic marginalities. మనకి ఇండియన్ యూనిటీ అండ్ డైవర్సిటీ అండ్ ఇండియన్ సొసైటీ ఫీచర్స్ అండ్ యూనిటీ అండ్ డైవర్సిటీ ఉంది కదా, దక్కడి నుండి క్వశ్చన్. ఈ డైవర్సిటీస్కి, సో ఈ ఇండియన్ కల్చరల్ డైవర్సిటీస్ వల్ల చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. ఎట్ ద సేమ్ టైం కొన్ని సోషియో ఎకనామిక్ మార్జినాలిటీస్ కూడా, కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఈ డైవర్సిటీ వల్ల కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి మన సొసైటీకి అని అడిగాడు. సో క్వశ్చన్స్ ఎంత డైనమిక్గా వచ్చినా మనం అంతే అది ముందే ప్రిపేర్ అయ్యి అంత ఆ డైనమిజంకి మనం ఎక్స్పోజ్ అవుతే విత్ ఇన్ ద క్లాస్ వీ విల్ ట్యాకిల్ ది క్వశ్చన్స్, రైట్? సో మీకు ఒక్క ఇయర్ నేను పీవైక్యూస్ చూపెట్టి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు అనేది నేను చెప్పాను, అండ్ మన ఎజెండా చెప్పాను, అండ్ మన
అప్రోచ్ ఎలా ఉండబోతుందో కూడా చెప్పాను. సో దీని తర్వాత మీరు నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి ఇండియన్ సొసైటీకి. అసలు ఈ మన నోట్ మేకింగ్ ఎందుకు అని అంటే, మీరు ఆన్సర్స్ బాగా రాయడానికి నోట్ మేకింగ్, అంతే కదా. ఫర్ ఎనీ సబ్జెక్ట్, మేజర్ ఇట్లాంటి సబ్జెక్ట్స్కి నోట్ మేకింగ్ ఎందుకు? ఇండియన్ సొసైటీ లాంటి మెయిన్ సబ్జెక్ట్కి నోట్ మేకింగ్ ఎందుకు అని అంటే, ఇట్ ఈస్ టు రైట్ గుడ్ ఆన్సర్స్, అంతే కదా. సో గుడ్ ఆన్సర్ అంటే ఏంటి మరి? ఒక ఆన్సర్ ఒక 50% ఆఫ్ ద మార్క్స్ ఆర్ 60% ఆఫ్ ద మార్క్స్ తెప్పించేది 10కి సో 10కి 6 మార్కులు, 15 మార్కులకి 7-8 మార్కులు తెచ్చేలాగా మీరు రాయడమే ఈజ్ గుడ్ ఆన్సర్. మరి ఈ గుడ్ ఆన్సర్లో ఏం కాంపోనెంట్స్ ఉంటాయి? ఓకే, ఈ గుడ్ ఆన్సర్లో ఏం కాంపోనెంట్స్ ఉంటాయి, మీరు ఎలా నోట్స్ చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, సో దెర్ ఆర్ 5 కాంపోనెంట్స్ ఇన్ ఏ గుడ్ ఆన్సర్. ఓకే, ఆ 5 కాంపోనెంట్స్ ఏంటి? ఓకే, first one is you have to properly structure your answer with good intro, body and conclusion. ఒకసారి నేను బోర్డు యూజ్ చేస్తా, మీకు అవసరం లేదు ఇప్పుడు, వాళ్ళకు. See, 5 components. Intro plus body plus conclusion. See, always remember that for every question asked, the demand of the question is your body. Okay guys, online people, please be alert. This is very important, that for every question asked, the demand of the question is your body. Never assume that in intro or in conclusion మీరు అడ్రస్ చేయొద్దు ఆన్సర్ని, బాడీలో మాత్రమే అడ్రస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకున్నట్టయితే, critically analyze the proposition that there is high correlation between India's cultural diversities and socio-economic marginalities. So India's cultural diversities ki and socio-economic marginalities ki ఎలా రిలేషన్ ఉంది అనేది మీ బాడీ. ఇంట్రోలో ఏం చేస్తారు? యూ విల్ హైలైట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియన్ డైవర్సిటీ. ఓకే, కంక్లూజన్లో ఎలా చేస్తారు? యూ విల్ సే దట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కోట్ ఉంటుంది, ఈ సాయిల్లో ఒక మ్యాజిక్ ఉంది, ఎంత డైవర్సిటీ ఉన్నా ఎప్పుడూ కలిసే ఉంటుంది అని చెప్పేసి. అట్లాంటి హై గివింగ్, ఎనర్జీ గివింగ్ కోట్స్ తోటి ఆర్ స్టేట్మెంట్స్ తోటి యుల్ కంక్లూడ్. ఇన్ ఇంట్రో వాట్ యుల్ సే, you will briefly talk about the significance of this diversity, or with numbers or with examples or with data. For example, you have around 730, according to one survey I'm telling, 730 languages ఉంటాయి అని అంటాము, and we have 8 major religions. Okay, we have 6 different races. అట్లా మీరు ఇంట్రో చేస్తారు. బట్ బాడీలో ఆల్వేస్ వాట్ విల్ యూ డూ? డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అడ్రస్ చేస్తారు. ఇది ఒక్క సొసైటీకే కాదు, పాలిటీ, ఎథిక్స్, యువర్ ఆప్షనల్, ఎనీథింగ్, డిమాండ్ ఎప్పుడైనా బాడీలో వస్తుంది. ఈ డిమాండ్ అడ్రస్ చేసినట్టు ఎలా చేస్తారు అని అంటే, యుల్ రైట్ సబ్ హెడ్డింగ్ అని హెడ్డింగ్ అక్కడ ఇట్లా పెడతారు, ఇండియాస్ కల్చరల్ డైవర్సిటీ అండ్ సోషో ఎకనామిక్ మార్జినాలిటీస్ అని రాసి హెడ్డింగ్ కింద పాయింట్స్ రాస్తారు. ఓకే, సో దిస్ ఈస్ ఫస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ఎ గుడ్ ఆన్సర్. ప్రాపర్లీ ఇంట్రో ఉంటుంది, బాడీ ఉంటుంది, కంక్లూజన్ ఉంటుంది, బాడీలో మీరు డిమాండ్ అడ్రస్ చేస్తారు. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇన్ సొసైటీ ఆన్సర్స్ ఈజ్, సెకండ్ వచ్చేసి సొసైటీ జార్గన్ అండి. ఓకే, వాట్ ఈస్ జార్గన్? వాట్ ఈస్ జార్గన్, ఆన్లైన్ పీపుల్? వాట్? టర్మ్స్ రిలేటెడ్ టు దట్ సబ్జెక్ట్. గుడ్. సో ఏం కాదు, బోర్డు కొంచెం ఇక్కడ కనెక్ట్ చేయలేకపోతున్నాం, ప్లీజ్ రైట్. ఫస్ట్ ఈజ్ గుడ్ ఇంట్రో, బాడీ అండ్ కంక్లూజన్, అండ్ సెకండ్ ఈజ్ సొసైటీ జార్గన్. సో సొసైటీ జార్గన్, టర్మ్స్ రిలేటెడ్ టు సొసైటీ. సో సొసైటీ జార్గన్ అంటే ఏం లేదు, మనందరికీ క్యాస్ట్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో తెలుసు, మనకు అందరికీ క్యాస్ట్ సిస్టంలో డిస్క్రిమినేషన్ ఉంటుందని తెలుసు, ఎవ్రీవన్ నోస్ సార్. చిన్నప్పటి నుండి వీ హ్యావ్ బిన్
లిసనింగ్ టు దెమ్. కులం ఎలా ఉంటుంది, కులం ఎలా ఆపరేట్ అవుతుందని. బట్ ఆన్సర్ రాసేటప్పుడు యూ హ్యావ్ టు యూజ్ వర్డ్స్ లైక్ హైరార్కీ, ప్యూరిటీ అండ్ పొల్యూషన్. యూ హ్యావ్ టు యూజ్ లైక్ వర్డ్స్ లైక్ సివిక్ అండ్ రిలీజియస్ డిజబిలిటీస్, ఎండోగమీ, ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేస్తూ రాయాలి. ఫ్యామిలీ తీసుకున్నప్పుడు కాంజుగల్ బాండ్స్ అంటాం. కాంజుగల్ బాండ్స్ అని అంటే బిట్వీన్ మ్యారీడ్ కపుల్స్, కాంజుగల్ బాండ్ పెళ్ళైన వాళ్ళకి. అన్నదమ్ములకి, అక్క చెల్లెలకు కాన్జాంగ్యునల్ బాండ్స్ అంటాం. లైక్ ఓకే, సో ఇట్లాంటి వర్డ్స్ ఉన్నాయి కొన్ని జార్గన్. ఇవన్నీ మనం క్లాస్లో ఆ టాపిక్స్ డిస్కస్ చేసినప్పుడు మనం ఈ జార్గన్ యూజ్ చేస్తాము. ఈ జార్గన్ యూజ్ చేస్తూ మీరు ఆన్సర్స్ రాయాలి. See, your answers will be evaluated by sociology professors or assistant professors. They will love to see these words. Okay, వాళ్ళకు they feel happy when they look at these words. అంతే కదా. సో ఆ వర్డ్స్ని మనం క్లాస్లోనే డిస్కస్ చేస్తాము, అది మీరు నోట్స్ రాసుకుంటారు, అండ్ అవే వర్డ్స్ యూజ్ చేస్తూ మీరు ఆన్సర్స్ రాస్తారు. సో విచ్ ఈస్ వెరీ మేజర్ కాంపోనెంట్ ఆఫ్ or answer writing. And thirdly, Indian society examples are very important. Okay, Indian society examples, third one. Okay, third one is Indian society ఎగ్జాంపుల్స్. సి, మీకు ఈ ఎగ్జాంపుల్స్ ఇంపార్టెన్స్ నాట్ ఓన్లీ ఇండియన్ సొసైటీ, ఇన్ GS2, GS3, GS4, ఎవ్రీవేర్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ కరెంట్ ఈవెంట్స్, రైట్? మీ డైలీ లైఫ్లో ఇంపార్టెన్స్. ఓకే, కాస్ట్ సిస్టమ్, మొన్న క్వశ్చన్ వచ్చింది Group 1లో చూడండి. అర్బన్ ఏరియాస్లో కాస్ట్ సిస్టమ్ ఎలా ఉంది అని అడిగాడు. అర్బన్ ఏరియాస్లో కాస్ట్ సిస్టమ్ ఎలా ఉందని అడిగాడు. వీ హ్యావ్ టు రైట్ అన్ ఎగ్జాంపుల్ లైక్, సో లేటెంట్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఉంటుంది. సో కాస్ట్ తగ్గుతుంది, అర్బన్ ఏరియాస్లో కాస్ట్ ఉండదు ఎక్కువ, బట్ లేటెంట్ ఫార్మ్స్లో కనబడుతుంది. ఇఫ్ యూ గో అరౌండ్ ఇన్ అశోక్ నగర్, యూ విల్ సీ దట్ రూమ్స్ ఆర్ అవైలబుల్, దట్ టూలెట్ ఈస్ దేర్, టూలెట్ బోర్డ్ విల్ బి దేర్. కింద ఏం రాసి ఉంటుంది? ఓన్లీ ఫర్ వెజిటేరియన్స్. సో ఇట్లాంటి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ రాయాలి. అర్బన్ ఏరియాస్లో కాస్ట్ సిస్టమ్ తగ్గుతున్నా ఓన్లీ ఫర్ వెజ్ అని పెడుతున్నారు. ఇంకా నేను మొన్న చూసా ఓన్లీ ఫర్ ఓసీస్ అని పెట్టారు. See, it's a latent form of discrimination kada, like you are asking that you won't be giving a room to some marginalized communities. Itlant real life examples rayali. For example, oka constable in Telangana is being killed by her brother for marrying Dalit boy or a person from outside from their community. That example should be there. Okay, or you can write that in Rajasthan, some Jaisalmer village district, that women leadership is giving fruits. ఇట్లాంటి అక్రాస్ ద కంట్రీ మీరు ఎగ్జాంపుల్స్ తీసుకురావాలి. నార్త్ ఈస్ట్ కూకీ మీజో నాట్ కూకీ మీటి కమ్యూనిటీ గొడవలు జరిగినప్పుడు ఉమెన్ ఈస్ బీయింగ్ పరేడెడ్ న్యూడ్లీ లైక్ వితౌట్ డ్రెస్. ఇట్లాంటివి ఎగ్జాంపుల్స్ పడాలి. అది నేను కొన్ని ఉమెన్ రిలేటెడ్ చెప్తున్నాను. సో ఇట్లాంటివి జరుగుతున్న ఈవెంట్స్ మీరు డైలీ లైఫ్లో చూసే ఎగ్జాంపుల్స్ రాయాలి. నిన్న సుప్రీంకోర్టు అబ్జర్వ్డ్ దట్ రిలీజియన్ షుడ్ నాట్ బి లింక్డ్ విత్ రిజర్వేషన్స్ అని. రిలీజియన్ టాపిక్ వచ్చినప్పుడు, క్యాస్ట్ టాపిక్ వచ్చినప్పుడు రాయాలి. ఓకే, సో కొన్ని సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉంటాయి, లైక్ ఫ్యామిలీ రోల్ ఇన్ వన్స్ లైఫ్. మేబీ గుకేష్ దొమ్మరాజు హూ బికేమ్ ఛాంపియన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 18, లైక్ దేర్ ఫ్యామిలీ రోల్ ఇస్ దేర్ ఇన్ హిస్ సక్సెస్. ఓకే, ఇట్లాంటి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అన్నీ మీరు నోట్ డౌన్ చేసుకోవాలి ఒక దగ్గర. ఎగ్జాంపుల్స్ రాసుకోవడం అంటే ఏంటి? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నోట్ మేకింగ్లో ఎగ్జాంపుల్స్ రాసుకోవడం అంటే ఏంటి అని అంటే, ఎగ్జాంపుల్ ఇక్కడ రాసుకొని దాని యూజ్ నేను ఎక్కడ చేస్తా అని పక్కన రాసుకోవడం. లెట్స్ సే తెలంగాణ ఉమెన్ కానిస్టేబుల్ ఈస్ బీయింగ్ కిల్డ్. ఇది నేను ఎక్కడెక్కడ యూజ్ చేస్తాను అని మీరు పక్కన రాసుకోవాలి. ఎందుకంటే మనం స్ట్రైక్ కాదు ఆన్సర్ రాసేటప్పుడు ఎలా రాసుకోవాలి? ఇది నేను జెండర్ ఇష్యూస్ వచ్చినప్పుడు యూజ్ చేస్తా, క్యాస్ట్ వచ్చినప్పుడు యూజ్ చేస్తా, ఉమెన్ ఎంపవర్ అయినా కానీ ఇంకా ఉమెన్ ఈజ్ బీయింగ్ సప్రెస్డ్. అ ఉమెన్ హూ ఈజ్ అన్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆమెకి ఫ్రీడమ్ లేదు. ఇంకా చదువుకోని వాళ్ళకి ఏముంటుంది, రూరల్ వాళ్ళకి ఏముంటుంది, అర్బన్ ఉమెన్కే లేనప్పుడు అర్బన్ ఉమెన్,
వర్సెస్ రూరల్ ఉమెన్. ఓకే, హానర్ కిల్లింగ్స్లో యూజ్ చేస్తా. ఇంకా సో అలా ఎక్కడ ఏ కాన్సెప్ట్స్ దగ్గర నేను యూజ్ చేస్తాను పక్కన రాసుకుంటే మీరు మళ్ళీ చదివినప్పుడు రివైజ్ చేసినప్పుడు ఇది మీకు రీఇన్ఫోర్స్ అవుతుంది మైండ్లో. అండ్ వెన్ ఎవర్ యూ సీ దీస్ క్వశ్చన్స్ ఆన్ దీస్ టాపిక్స్ యూ విల్ యూజ్ దిస్ ఎగ్జాంపుల్ దేర్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఈస్ ద థర్డ్ కాంపోనెంట్. అండ్ దెన్ ఫోర్త్ కాంపోనెంట్ ఈస్ డేటా. సో ఈ వితౌట్ డేటా మీ ఆర్గ్యుమెంట్స్ అన్నీ లైక్ అంత వ్యాలిడ్ అవ్వవు. ఓకే, ఇండియాలో డైవర్సిటీ చాలా ఉంది అనడం వేరు. పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ప్రకారం ఇండియాలో అరౌండ్ 700 లాంగ్వేజ్ మాట్లాడతారు అనడం వేరు. ఓకే, ఇండియాలో లింగ్విస్టిక్ డైవర్సిటీ ఉండడం వేరు. అకార్డింగ్ టు 8th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ 22 లాంగ్వేజెస్కి ఇండియా కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ ఇచ్చింది అనడం వేరు. రైట్, సో ఈ బ్యాకప్ టు యువర్ ఆర్గ్యుమెంట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది బ్యాకప్, మీ ఆర్గ్యుమెంట్ ప్రతిదానికి సబ్స్టాన్షియేషన్ ఇది. రైట్, దెన్ లాస్ట్లీ యూ హ్యావ్ టు హ్యావ్ certain policies, schemes at your fingertips. Okay, this is the fifth component. Social policies gaani, schemes gaani, ఇనిషియేటివ్స్ కానీ మీ ఫింగర్ టిప్స్ దగ్గర ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు యు ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్ ద ఎంటైర్ సిస్టమ్. ఆల్రెడీ సర్టెన్ స్టెప్స్ ఆర్ బీయింగ్ టేకెన్ బై ద గవర్నమెంట్. ఇప్పుడు మీరు ఉమెన్ ఎంపవర్ చేయాలి అని రాస్తారు, ఆల్రెడీ కొన్ని స్టెప్స్ తీసుకున్నారు కదా గవర్నమెంట్, అవి మెన్షన్ చేద్దాం ఫస్ట్. కొన్ని ఆల్రెడీ ఆ స్టెప్స్ పడుతున్నాయి వాటి దిశ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఇన్ ఇండియా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి వచ్చిన స్కీమ్స్ ఏంటి? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావచ్చు, నారీశక్తి బ్రాడ్గా, దాని కింద ఏమొచ్చాయి, డ్రోన్ దీదీ స్కీమ్ కావచ్చు, స్టాండప్ ఇండియాలో కొంచెం ఉమెన్కి సపోర్ట్ చేస్తారు, పిఎం ముద్ర, ఇట్లాంటివి ఆల్రెడీ తీసుకున్నారు కదా. అక్కడ ఏం రాస్తాం మనం? స్ట్రెంథెన్ ది స్కీమ్స్ ఆర్ యూనివర్సలైజ్ దెమ్ ఆర్ రీచ్ మేక్ షూర్ దట్ దే రీచ్ ద లాస్ట్ మైల్ పర్సన్ ఇన్ ద లాస్ట్. అట్లాంటివి రాస్తాము. మళ్ళీ ఇంకొన్ని అడిషనల్గా మన సజెషన్స్ పెడతాం. సో ఈ 5 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ కనుక మీ ఆన్సర్లో ఉంటే, దట్ ఈస్ 1 ఈజ్ ప్రాపర్ ఇంట్రో, బాడీ అండ్ కంక్లూజన్, 2nd సొసైటీ జార్గన్, and 3rd Indian society examples, 4th data, 5th social policies, schemes and initiatives ganaka me answers lo unte you will be getting 60 to 70% of the marks. Out of 10 6 or 7 వేయాల్సిందే. Out of 15 8 7 8 9 వేయాల్సిందే. there is no chance. ఏ ఎవాల్యుయేటర్ కైనా మీరు డిమాండ్ అడ్రస్ చేశారు, కాంపోనెంట్స్ అన్నీ ఉన్నాయి, వెయ్యకపోవడానికి ఛాన్సే లేదు. ఓకే, సో ఈ 5 మళ్ళీ ఎలా చేయడము అని అంటే, నేను నా క్లాసెస్లో డిస్కస్ చేస్తాను, నా క్లాసెస్లో కొంచెం నోట్స్ ఇస్తాను. ఓకే, ఓవరాల్గా నేను చెప్తాను, అది మీరు రాసుకుంటారు. నేను కొంచెం మెటీరియల్ తయారు చేసి ఇవ్వడమా, ఐ ప్లాన్ అకార్డింగ్లీ. అండ్ మీరు అడిషనల్గా పేపర్ చదువుతూ రాసుకుంటారు. ఏ నోట్స్ రాసుకున్నా, ఏ ఎగ్జాంపుల్ రాసుకున్నా పక్కన ఎక్కడ యూజ్ చేస్తారు. డేటా కూడా అంతే. ఏ డేటా మీరు ఎక్కడ చదివినా, లెట్స్ say so there are around female labor force participation rate ఇప్పుడు మొన్న రీసెంట్ డేటా 41% ఉంది. మొన్న రీసెంట్ డేటా వచ్చింది. ఈ 41% డేటా మీరు ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? ఉమెన్ ఎంపవర్మెంట్లో యూజ్ చేస్తాను, జెండర్ ఇష్యూస్లో యూజ్ చేస్తాను, ఉమెన్ ఆర్ బీయింగ్ ప్రోగ్రెస్డ్ ఇన్ ద కంట్రీ. సో ఇట్లాంటి వాటి దగ్గర ఎక్కడ యూజ్ చేస్తారు? లేకపోతే లెట్స్ సే అకార్డింగ్ టు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారం SC/STs పైన అరౌండ్ 8% ఆఫ్ ద క్రైమ్ పెరిగింది ఇన్ ద కంట్రీ. అట్లాంటి డేటా ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? ఎగ్జాంపుల్స్ అండ్ డేటా బ్రాకెట్లు రాసుకోండి ఎక్కడ యూజ్ చేస్తాను నేను అని. ఓకే, సో అది మీకు మళ్ళీ చదివినప్పుడు అది రీఇన్ఫోర్స్ అవుద్ది, అది మీకు ఆన్సర్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ యువర్ ఆన్సర్. ఓకే,
and I have also discussed EYQs, ఇంపార్టెంట్ కాంపోనెంట్స్, అండ్ మీరు ఎలా నోట్స్ చేసుకోవాలి. ఈ 5 కాంపోనెంట్స్ని కనెక్ట్ చేసుకుంటూనే మీ నోట్స్ ఉండాలి. నేను కొంచెం డిక్టేట్ చేస్తాను అండ్ కొన్ని మెటీరియల్స్ కూడా ఇస్తాను. సో ఐ థింక్ దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. నేను ఐ విల్ బి స్టార్టింగ్ మై క్లాసెస్ ఫ్రమ్ 17th of this month. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పోస్ట్. ఫస్ట్ 2 పాయింట్స్ వచ్చేసి, ఫస్ట్లీ ఏ ఆన్సర్కైనా ఇంట్రో, బాడీ అండ్ కంక్లూజన్ బాగుండాలి చరిత. అండ్ సెకండ్ వచ్చేసి ఐ థింక్ సో సెకండ్ వచ్చేసి వాట్ ఈస్ ద సెకండ్ పాయింట్? సొసైటీ జార్గన్స్, ద కీవర్డ్స్ రిలేటెడ్ టు ద టాపిక్ షుడ్ బి దేర్ ఇన్ యువర్ ఆన్సర్. ఓకే, ఎనీ డౌట్స్? యా, సో ఎనీ డౌట్స్ ఫ్రెషర్స్, సారీ దీన్ని ఏమంటారు, ఆఫ్లైన్ పీపుల్ ఆర్ ఆన్లైన్ పీపుల్, మీకు ఏ డౌట్స్ ఉన్నా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. అండ్ ఇంకోటి, మీరు ఆల్రెడీ కొంచెం ప్రో ఉన్నారు, అడ్వాన్స్డ్గా ఉన్నారు, మీరు ఆన్సర్స్ రాస్తున్నారు, చేస్తున్నాము సొసైటీ, సోషల్ జస్టిస్ ఆర్ ఎనీ ఇండియన్ సోషల్ ఇష్యూస్ ఎస్సే అయితే యూ కెన్ సెండ్ మీ టు మై టెలిగ్రామ్ ఐడి. ఆర్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి సొసైటీ రిలేటెడ్గా, ఓవరాల్ యూపీఎస్సి కూడా అడగవచ్చు, మీ ఇష్టం. సో దిస్ ఈజ్ మై టెలిగ్రామ్ ఐడి, దైనం 1001, DAINAM 1001. సో దిస్ ఈజ్ మై టెలిగ్రామ్ ఐడి. మీరు ఆన్సర్స్ పంపండి ఇన్ మై ఫ్రీ టైమ్. ఐ విల్ ఎవాల్యుయేట్ దమ్ ఎనీ టైమ్. సి నా మాడ్యూల్ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, మీరు సొసైటీ, సోషల్ జస్టిస్, ఎథిక్స్లో సొసైటీ క్వశ్చన్స్ అండ్ సోషల్ ఇష్యూస్ ఎస్సే, వీటిని చాలా ఈజ్ తోటి రాయగలగాలి. బీట్ అంటే మీ వేరే ఫ్రెండ్స్ కంటే మీరు షైన్ అవ్వాలి, అది మన ఎజెండా. సో అది అవ్వడానికి ఇన్ క్లాస్ మనం కష్టపడదాము. అండ్ డెఫినెట్లీ దీన్ని ఏమంటారు, ఆఫ్లైన్ కూడా, నేను ఆన్లైన్లో ఉన్నప్పుడు కూడా మీరు, నేను బయట ఉన్నా కానీ యూ కెన్ సెండ్ మీ యువర్ ఆన్సర్స్. సొసైటీ ఈజ్ మెయిన్ సబ్జెక్ట్. మీరు రాస్తేనే పనులు అవుతాయి. రాయకుండా 30 గంటలు వింటా అంటే ఇట్లా వింటే, ఎందుకంటే అన్ని తెలిసినవి డిస్కస్ చేస్తాం మనం. నేను వచ్చి ఫ్యామిలీలో ఉమెన్ ఆర్ బీయింగ్ సప్రెస్డ్ అంటే మీకు అది అంత కొత్తగా ఏం అనిపించదు. ఎందుకంటే చిన్నప్పటి నుండి చూస్తున్నాం మన అమ్మను, మన అక్కను, మన చెల్లెని ఎట్లా రిస్ట్రిక్ట్ చేస్తారు అని. తెలియకుండా మనం కూడా యాజ్ బాయ్స్ వి రిస్ట్రిక్ట్ అవర్ క్లోజ్డ్ వన్స్. అది తెలియదు, అది రిస్ట్రిక్షన్ అని కూడా తెలియదు. బయటకు పోతున్నా, ఆమె సినిమాకి పోతున్నా అంటుంది 6 o'clockకి. 6 o'clock సినిమా ఎందుకంటాం ఊర్లలో అయితే, మధ్యాహ్నం పోవచ్చు కదా 2 గంటలకు అని అంటారు. అది తెలియదు, అది పేట్రియార్కీ అని, లేకపోతే అది అట్లా ఉమెన్ని మనం అసలు అది ఇట్స్ న్యాచురల్ అనుకుంటాం మనం. 6 గంటలకు సినిమాకి వద్దంటాం మనం. సో అట్లా ఇవన్నీ మనకు తెలిసినవే. మీరు ఏమంటారు, ఇది డిస్కస్ చేసేటప్పుడు అన్నీ తెలిసినాయి కదా అనిపిస్తుంది, కానీ ఆన్సర్ రాసేటప్పుడు రావు అవి. ఆన్సర్ రాసేటప్పుడు రావాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ప్రాక్టీస్ చేయాలి. ఆన్సర్స్, సార్ కెన్ వి డ్రా డయాగ్రామ్స్ ఇన్ ఆన్సర్ రైటింగ్? ఇఫ్ కెన్ డ్రా, ఎట్ విచ్ పార్ట్ వీ హ్యావ్ టు డ్రా సార్? యా, సి మీరు డయాగ్రామ్ డ్రా చేయొచ్చు. సి ఇది A4 పేజ్ అనుకుంటే, ఇక్కడ క్వశ్చన్ ఉంటుంది, ఈ పార్ట్లో యూ కెన్ డ్రా డయాగ్రామ్స్. ఇక్కడ ఇలా బాక్స్ చేసి, ఆర్ కొంచెం పెద్దగా వస్తున్నాయి అని అంటే ఇట్లా ఇక్కడ యూ కెన్ డ్రా. మోస్ట్లీ ఇది ఏ సైడ్ అంటాం, రైట్ సైడ్. ఇట్ సైడ్ ప్రిఫర్ చేయండి. ఇట్ సైడ్ మీరు దీన్ని ఎలాబరేట్ చేయండి. ఈ అబ్బాయికి కనబడదు అనుకుంటా కదా. సో రాజు A4లో రైట్ సైడ్ డ్రా చేయడానికి ట్రై చేయి. ఓకే, A4లో రైట్ సైడ్ డ్రా చేయడానికి ట్రై చేయు డయాగ్రామ్. ఓకే, సో మీరు ఈ మెయిన్స్
మాస్టర్ చేయడానికి ఎలా నేను హెల్ప్ అవుతానో మీకు అన్ని రకాలుగా ఐఎమ్ రెడీ టు హెల్ప్. ఓకే, సో దిస్ ఈజ్ మై టెలిగ్రామ్ ఐడి DINAM1001. ప్లీజ్ మెన్షన్ యువర్ నేమ్ అండ్ రిఫ్లెక్షన్స్ IAS అని పెట్టండి అండ్ మీరు ఆన్సర్స్ సెండ్ చేయండి. ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. నేను కరెక్షన్ చేసి పంపిస్తాను, ట్యాబ్లో ఎవాల్యుయేట్ చేసి పంపిస్తాను. సో మన ఆబ్జెక్టివ్స్ మనం రీచ్ అవ్వాలి. ఓకే, ఇంకా ఎనీ మోర్ డౌట్స్? సో 17th నుండి మన క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఫ్రమ్ 17th గెట్ 1 న్యూ బుక్ ఫర్ సొసైటీ అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ బుక్ కూడా తెచ్చుకోండి. అంటే డైలీ టూ క్వశ్చన్స్ రాయిపిస్తాను అండ్ ఎవ్రీ వన్ షుడ్ రైట్. చాలా తక్కువ నెంబర్ ఉంది కాబట్టి నేను అందరు ఆన్సర్లు చూస్తాను, పర్సనల్ హ్యాండ్ హోల్డింగ్ చేస్తాను. రాజ్ మిడిల్లో రాయొద్దు, ఎందుకనంటే మిడిల్లో డయాగ్రామ్ రాస్తే ఏమైపోద్ది అని అంటే, ఎనీ డయాగ్రామ్ మిడిల్లో రాస్తే చాలా స్పేస్ కన్జ్యూమ్ అయినట్టు ఉంటుంది. ఒక సైడ్కి డ్రా చేసి ఇటు పక్కన రాస్తే ఎగ్జామినర్ ఆల్సో విల్ ఫీల్ లైక్ దట్ స్పేస్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేశాడు. ఏదో డయాగ్రామ్ ఏదో ఈ స్పేస్ తినడానికి కాకుండా మనకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి డయాగ్రామ్ డ్రా చేసి మళ్ళీ ఈ స్పేస్లో ఆన్సర్ రాశాడు అన్నట్టు ఉంటుంది. సో మిడిల్లో డ్రా చేస్తే అలా చేయలేము మనం. సో మోస్ట్లీ రైట్ సైడ్ డ్రా చేయడానికి ట్రై చేయండి. మరి సొసైటీలో డయాగ్రామ్స్ వేయొచ్చా? ఈ క్వశ్చన్ వచ్చింది ఎవరికైనా? వేయొచ్చు. 2022లో దెర్ వాజ్ ఎ క్వశ్చన్ ఆన్ ట్రైబ్స్. ట్రైబ్స్ చాలా ఉన్నారు మన దగ్గర. మనం అందరం వాళ్ళని హోమోజినస్ అనుకుంటాం, కానీ చాలా హెట్రోజినిటీ ఉంది వాళ్ళ మధ్యలో అంటారు. సెంట్రల్ ఇండియాలో ఉన్న ట్రైబ్ ప్రాక్టీసెస్ వేరు, నార్త్ ఈస్ట్లో ఉన్న ట్రైబ్స్ ప్రాక్టీసెస్ వేరు, అండమాన్ నికోబార్లో ఉన్న ట్రైబ్స్ ప్రాక్టీసెస్ వేరు, లక్షద్వీప్లో ఉన్న వాళ్ళ ప్రాక్టీసెస్ వేరు. వాళ్ళందరూ ట్రైబ్సే మళ్ళీ. మరి వాట్ ఆర్ ద కామన్ ఫీచర్స్ దట్ ఆర్ బైండింగ్ దెమ్, వాళ్ళని ట్రైబ్ అనడానికి అనేది క్వశ్చన్. సో ఇది 2 pagesలో అడిగారు. 2 pagesలో అడిగారు, ఆన్సర్ రాయాలి. వాట్ ఐ హ్యావ్ డన్ ఇస్, ఇక్కడ ఒక ఇండియా మ్యాప్ వేసి నేను కొంచెం మంచి చేస్తాను. అందరికి ఇండియా మ్యాప్ వచ్చా? సో ఇక్కడ ఒక ఇండియా మ్యాప్ వేసి ఇక్కడే ట్రైబ్ ఉన్నారు, ఇక్కడే ట్రైబ్ ఉన్నారు, ఇక్కడే ట్రైబ్ ఉన్నారు, ఇక్కడే ట్రైబ్ ఉన్నారు, ఇక్కడే ట్రైబ్ ఉన్నారు అని ట్రైబల్ మ్యాప్ అని డ్రా చేశాను నేను. ఇండియన్ సొసైటీలో మ్యాప్లు వేయొచ్చు. ఓకే, సో దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్స్. GS1లో అయితే నాకు ఛాన్స్ ఉన్న దగ్గర ప్రతి క్వశ్చన్లో వేయడానికి ట్రై చేస్తా. హిస్టరీ, జాగ్రఫీలో అయితే వాడు అడగకపోయినా వరల్డ్ మ్యాప్ వేసేస్తా. 2-3 వరల్డ్ మ్యాప్లు ఒకటే క్వశ్చన్లో వేస్తా. సో ప్లీజ్ ప్రాక్టీస్ వరల్డ్ మ్యాప్ అండ్ ఇండియా మ్యాప్. చిన్నగా ఎలా వేయాలి, పెద్దగా ఎలా వేయాలో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, వరల్డ్ మ్యాప్ వచ్చా అందరికి? అర్థం కాలే. కొంచెం ఇక వరల్డ్ మ్యాప్ లాగా వస్తే సరిపోతుంది. హైలైట్ చేయవచ్చు. ఇక్కడ అప్పుడు ఆ మధ్యలో వాడు ఏదో మౌంటైన్స్ గురించి అడిగాడు. ఇక్కడ కొన్ని మౌంటైన్స్ ఉంటాయి, ఇక్కడ కొన్ని మౌంటైన్స్ రాజస్థాన్. ఓకే, సో చిన్నగా పెద్దగా ఎలా డ్రా చేయాలనేది ప్రాక్టీస్ చేయండి. బికాజ్ మీకు స్పేస్ మేనేజ్మెంట్ ప్రజెంటేషన్కి హెల్ప్ అవుతుంది. ఓకే, సో నేను 3 మెయిన్స్ రాశాను. ఫస్ట్ మెయిన్స్ నాది 1 మార్క్ తోటి కట్ ఆఫ్ మిస్ అయింది. పర్సనాలిటీ టెస్ట్ రాలేదు, సెలెక్ట్ కాలేదు. తర్వాత 2 times నేను రాసినప్పుడు ఐ గాట్ సెలెక్టెడ్ టు ఇంటర్వ్యూ కాల్. సో ఐ ఫీల్ లైక్ 3 times నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చిందని ఫీల్ అవుతాను. బికాస్ ఫస్ట్ టైం కూడా 1 మార్కే కాబట్టి. సో నాకు వర్క్ అయిన థింగ్స్ అన్ని నేను చెప్తున్నాను మీకు. ఓకే, సో యా, ఎనీ మోర్ డౌట్స్? రాజ్ చెప్తాను, హౌ టు డ్రా ఐ విల్ టీచ్. బెటర్ యూ విల్ ఆల్సో ఆస్క్ యువర్ జాగ్రఫీ టీచర్. ఎవరు? శశికాంత్ సారా మీకు చెప్పాను? యా, వీ ప్రిపేర్ టుగెదర్, శశి అండ్ ఐ.
We prepared together, we gave prelims together, mains together, interview together. We got same scores in mains, but Annaku he got 30 marks more than me in interview. I got 175, he got 205. So he is now IRS Customs and I am here with you people. Anyways, things will work in our favor, provided if we are consistent and dedicated. Right? సో యా మీకు ఈ డయాగ్రామ్స్ ఇవన్నీ రాజ్ నువ్వు ప్రాక్టీస్ చేయు, ఇట్ విల్ కమ్ విత్ యువర్ ప్రాక్టీస్. ఇంకా ఎనీ మోర్ డౌట్స్? ఆన్లైన్ పీపుల్ మీకు ఏ డౌట్స్ లేవంటే వీ విల్ ఎండ్ ద సెషన్. ఓకే, వీ విల్ మీట్ ఆన్ 17th. ప్లీజ్ బీ రెడీ విత్ యువర్ సొసైటీ బుక్ అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ బుక్. ఓకే, seems there are no doubts. యా, సో క్లాసెస్ డైలీ ఉంటాయి మోస్ట్లీ. మన క్లాసెస్ 17th స్టార్ట్ అయితే by January 1st or 2nd I will complete the session. Like if I take 2 hours daily, 15 days తీసుకొని I will complete the sessions. 2 hours daily తీసుకుంటాను. So by 1st of January or 2nd of January we will complete the course. సో ఇంకా ఆఫ్లైన్ మీరు చెప్పండి, ఇక మాట్లాడదాం కొద్దిసేపు మనం. సోర్సా? ఫస్ట్ మన క్లాసులు వినండి. అడిషనల్గా ఏం చదవాలో నేను చెప్తాను. ఎందుకనంటే నేను కొన్ని చదివాను, అవి అంత వర్త్ అనిపించలేదు నాకు. మీరు కరెంట్ అఫైర్స్కి అయితే విజన్ ఐఏఎస్ మ్యాగజైన్లో సోషల్ ఇష్యూస్ పైన ఎవ్రీ మంత్ దెర్ విల్ బి వన్ కాంపోనెంట్ సోషల్ ఇష్యూస్ అని. అది తరోగా చదవండి. వాళ్ళు ఎగ్జాంపుల్స్, న్యూస్ పేపర్ డెఫినెట్లీ చదువుతారు. అండ్ న్యూస్ పేపర్ చదువుతారు. విజన్ ఐఏఎస్లో వాళ్ళు సోషల్ ఇష్యూస్ మ్యాగజైన్ ఇస్తారు, అది చదవండి. సో దేర్ ఆర్ సర్టెన్ బుక్స్, నదీం హస్నైన్ సార్ బుక్ అని అది ఉంది, బట్ అవి చాలా బేసిక్స్ ఉన్నాయి అవి. ఓకే, సో నేను ఇంకా ఐ విల్ ఫైండ్ అవుట్ న్యూ సోర్స్. అవ్వలేమంటే సో ఎన్సీఆర్టీస్ అయితే చదవండి. ఇండియన్ సొసైటీ పైన ఒక ఎన్సీఆర్టీ ఉంటుంది. సోషాలజీ బేసిక్స్ ఉంటాయి 2 బుక్స్ ఇండియన్ సొసైటీ పైన ఉంటాయి. చాలా హెల్ప్ అవుతాయి. టాపర్స్ కాపీస్ చాలా వరకు హెల్ప్ అవుతాయి. ఎలా హెల్ప్ అవుతాయి అని అంటే, ఫస్ట్ మీకు అప్రోచ్ తెలుస్తుంది. వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళకి ఆన్సర్ తెలియకపోయినా ఆన్సర్ రాస్తారు. వాళ్ళు ఎలా రాస్తున్నారు, అది లైక్ హౌ దే ఆర్ బ్రింగింగ్ అప్ న్యూ పాయింట్స్ అండ్ ఇంటిగ్రేటింగ్ ఇట్, అలా తెలుస్తాయి. నా స్టూడెంట్స్కి ఐఎమ్ పర్సనల్లీ గైడింగ్ 2-3 స్టూడెంట్స్ ఎవ్రీడే బేసిస్ వాళ్ళతో నేను ఒక ఆన్సర్ రాయిపోయడము, వాళ్ళతో మాట్లాడడం చేస్తూ ఉంటా. వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఎవ్రీడే నేను దట్ డైలీ ఒక ఆన్సర్ రాయడము. దే ఆర్ బిగినర్స్. 1 ఆన్సర్ డైలీ. 2, 4 ఉంటారు గ్రూప్లో, ప్రతి ఒక్కరు వేరే వాళ్ళ ఒక్క ఆన్సర్ని రివ్యూ చేయాలి. 3, ఎవ్రీడే వాళ్ళు 2 టాపర్ ఆన్సర్స్ చదవాలి. 2 టాపర్ ఆన్సర్స్ చదవాలి. ఎందుకు చదవాలి 2 టాపర్ ఆన్సర్స్ అని అంటే, వాళ్ళ అప్రోచ్ తెలుస్తుంది. వాళ్ళకి ఫస్ట్ నువ్వు రోజు కొన్ని చూడడం వల్ల వాళ్ళలాగా మారిపోతావు. అంటే నీ స్టైల్ నీకు ఉంటుంది, బట్ వాళ్ళలాగా కొంచెం మారడానికి ట్రై చేస్తావు. సో ఎవ్రీడే నువ్వు ఆన్సర్ రాస్తూ వాళ్ళ ఆన్సర్ చూడడం వల్ల వాళ్ళలాగా నువ్వు రాయడానికి ట్రై చేస్తావు. వాళ్ళలాగా నువ్వు తయారవుతావు కొన్ని రోజుల తర్వాత.
సో ఎవ్రీడే ఒక 2 టాపర్ ఆన్సర్స్. నేను ఎందుకు 2 అని సజెస్ట్ చేసిన అంటే 5, 10 అంటే ఎవడు చదవడు. మరీ 1 అయినా అంత ఇంపాక్ట్ ఉండదు కాబట్టి 2 ఎవ్రీడే. 2 హార్డ్లీ టేక్స్ 10 minutes యార్. 10 నిమిషాలు. మన దోస్తుతోటి ఎట్లా అప్పుడప్పుడు టైం వేస్ట్ చేస్తుంటాం కదా, ఆ టైంలో ఇఫ్ యూ ఓపెన్ ఇట్ అండ్ రీడ్ బాగుంటుంది. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? సో ఎవ్రీడే ఒక 2 టాపర్ ఆన్సర్స్ చదవండి. బీట్ సోషాలజీ, బీట్ ఆంథ్రోపాలజీ, బీట్ ఎనీ సబ్జెక్ట్, 2 టాపర్ ఆన్సర్స్. ఇంకా మీరందరూ పీసీఎం బ్యాచ్ ఇక్కడ. యువర్ టెస్ట్ ఓకే. మీరు ఓకే, సూపర్. సో అందరూ గ్రూప్ 2 జరుగుతుంది, కొంతమంది రావట్లేదు అనుకుంటా. మేబీ ఆఫ్టర్ దిస్ గ్రూప్ 2 చాలామంది వస్తారు, బాగా డిస్కస్ చేద్దాము. ఇంకేమన్నా క్వశ్చన్స్? ఎనీథింగ్ సొసైటీ కాకపోయినా ఎనీ యూపీఎస్ రిలేటెడ్ క్వశ్చన్స్ క్లాస్. అట్లాంటివి ఇట్లాంటి వాటికి నేను ఆన్సర్ చెప్తాను, కానీ రేపటి నుండి నువ్వు ఈ అన్న అరే ఈసారి ఈ మిస్టేక్ చేశాడు అనేది ఇట్లా కనబడుతూ ఉంటుంది నీకు. సో టు అవాయిడ్ దట్ ఈరోజు నేను చెప్పట్లేదు, అది లాస్ట్ క్లాస్లో చెప్తా బెటర్. బికాజ్ అదే నేను కూడా యాజ్ అ స్టూడెంట్ ఫేజ్లో ఉన్నాను కదా, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగేవాడిని. ఆ నెక్స్ట్ డే చూసినప్పుడల్లా అరే ఈయన ఇది చేయలేదు కదా అని ఇట్లా అనిపిస్తుంది. సో దెన్ ఐ హ్యావ్ రియలైజ్డ్ ఓకే స్టార్టింగ్లో ఏది చెప్పొద్దు, కొన్ని మళ్ళీ లాస్ట్లో అంటే ఇండైరెక్ట్గా నేను చెయ్యనివే క్లాస్లో చెప్తూ ఉంటా, మీరు ఇది చేయాలి పక్కా, మీరు ఇది చేయాలి. అప్పుడు అర్థం చేసుకోండి ఆయన చేయనట్టున్నాడు ఇది. సో దట్ ఈస్ వై ఈ సజెస్టింగ్. వాట్ ఎల్స్? ఇంకా బట్ దిస్ ఈస్ ద రైట్ టైం. మీరు ఆన్సర్ రైటింగ్ చాలా అగ్రెసివ్ చేయాలి. రోజు ఒక ఆన్సర్ రాస్తున్నారు. ఒకటి రాయండి ఏదైనా, మనం చూద్దాము. రాసిన తర్వాత చూసిన తర్వాత మాట్లాడితే ఇంకా బాగుంటుంది. ఓకే, అంటే మీరు ఎలా రాస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి నేను చూసిన తర్వాత ఇంకా బాగా చెప్పాలి. ఆన్సర్ రైటింగ్ చేస్తున్నారా? నెక్స్ట్ ఇయర్ అందరు ఇస్తున్నారా అటెంప్ట్? ఆన్సర్ రైటింగ్ చేస్తున్నారా? రోజు ఒక ఆన్సర్ రాస్తున్నారా? రాయట్లేదా? మీ రూమ్లోకి వెళ్ళి మీ స్టడీ రూమ్లో పెద్ద రాసుకోండి, నేను నెక్స్ట్ ఇయర్ ఐఏఎస్ కానీ రాయకపోతే. మీరు మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేస్తున్నారా? ఇప్పుడు కాకపోయినా ఫిబ్రవరి నుండి చేస్తున్నారు అనుకుందాం, మరి ఇప్పుడు చేసినా ఓకే. మీరు చేస్తున్నారంటే ప్రిలిమ్స్ అయిపోతుంది. మీరు ఆన్సర్ రాయలేదంటే రాసుకోండి పోయి, నాకు ర్యాంక్ రాదు, సింపుల్. ఐ హ్యావ్ సీన్ మై ఫ్రెండ్స్ ఈ ఇయర్, నేను ప్రిలిమ్స్ అవ్వలేదు ఈ ఇయర్, నాది మా ఫ్రెండ్స్ 30 members రాశారు మెయిన్స్, 3 అయ్యారు. ఆ 3 దోస్ హూ రోట్ ఎవ్రీడే టెస్టులు కంప్లీట్ చేసిన వాళ్ళు 3 అయ్యారు. 4 నాతో ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు కాలేదు. లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ 4 members ఇచ్చారు నా ఫ్రెండ్స్, ఆ 4 అవ్వలేదు. ఎందుకు? ప్రాక్టీస్ చేయలేదు, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. సో ఇన్ దిస్ ప్రిపరేషన్ హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్, ఇంటెలిజెన్స్. ఇఫ్ యు ఆర్ హార్డ్ వర్కర్ అయిపోతుంది. సో రోజు రాయాలి ఆన్సర్స్, డిసెంబర్ జనవరి మొత్తం. ఒక్క ఆన్సర్ రాయడం ఇస్ 10 minutes పని. ఇది ఒకటి ఉంటుంది, ఒక 3 laws చెప్దాం అనుకున్నా స్టార్టింగ్లో, మర్చిపోయినా. ఒక 3 laws శశి సార్ కూడా చెప్తుంటాడు అప్పుడప్పుడు. ఐ డోంట్ నో. లా ఆఫ్ యావరేజెస్. ఈ ఎగ్జామ్లో if you get average marks in all the questions, all the exams, you will get good marks, you will get rank. Second, the beauty lies in things which you don't do. ఈ ఎగ్జామ్లో the beauty lies in things which you don't do. పేపర్ చదవవు నువ్వు, కానీ బ్యూటీ ఏడు ఉంటుంది? పేపర్ చదవడంలో ఉంటుంది. ఆన్సర్లు రాయవు, బ్యూటీ ఏడు ఉంటుంది? ఆన్సర్లు రాయడంలో ఉంటుంది. క్లాసులు సిన్సియర్గా అటెండ్ అవ్వవు, అటెండ్ అయినా అటెంటివ్ ఉండవు, అటెంటివ్ ఉన్నా నోట్స్ రాసుకోవు. బ్యూటీ ఎక్కడ ఉంటుంది? అటెంటివ్గా ఉండి నోట్స్ రాసుకున్న దాంట్లో ఉంటుంది. ద బ్యూటీ లైస్ ఇన్ థింగ్స్ విచ్ వీ డోంట్ డూ. థర్డ్, పార్కిన్సన్స్ లా. విన్నారా?
పార్కిన్సన్స్ లా ఏంటి? ఎనీవన్? ఎవరైనా విన్నారు? సో మనకి ఎంత ఎక్కువ టైం ఉంటే ఒక పని చేయాలి, లెట్స్ సే January 1st చేయాలి. ఈరోజు మనకు పని చెప్పారు, January 1st వరకు చేయమన్నారు. హ్యూమన్ సైకి ఏందనంటే December 30, 31 వరకు చేయం, 30 వరకు చేయం, 31 రోజు చేస్తాం ఈ పని. ఆప్షనల్ January 31st అయిపోగొట్టుకోవాలి అనుకున్నాం అనుకో, డిసెంబర్ అంతా ఓడగొట్టి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకొని సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేస్తాం. సో టైం మనకు ఎక్కువ ఉంది అని మనం ఫీల్ అయినప్పుడు పని ఆ టైంకి తగ్గట్టుగా ప్లాన్ చేస్తాము, ఆ టైం వరకు చేయడానికి ట్రై చేస్తాము, ముందు కొంచెం లెథార్జిక్గా ఉంటాము. అలా ఉండకండి. ఎవ్రీడే టార్గెట్స్ పెట్టుకునేది అందుకు. ఎవ్రీడే టార్గెట్స్, వీక్లీ టార్గెట్స్ పెట్టుకుంటే ఈ ఎగ్జామ్లో థింగ్స్ విల్ ఫాల్ ఇన్ అవర్ లైన్. ఓకే, ఈరోజు సాయంత్రం వరకు ఏం చేయాలి? 6 గంటలు చదవాలి, పడుకోవాలి అంతే. 4కి లేవండి, 10 వరకు చదువుకోండి, యు ఆర్ డన్ విత్ ప్రిపరేషన్ అంతే. కానీ 6 అవర్స్ డీప్ వర్క్ అంటాం. డీప్ వర్క్ తెలుసా ఎవరికి? క్యాల్ న్యూపోర్ట్ రాసిన బుక్ డీప్ వర్క్. డీప్ వర్క్, డీప్ వర్క్ అంటే ఏంటనంటే డిస్ట్రాక్షన్ లేకుండా ఒక పని మీద నువ్వు వర్క్ చేయడం. యు ఆర్ రీడింగ్ ఇండియన్ హిస్టరీ వితౌట్ బీయింగ్ డిస్ట్రాక్టెడ్, యూ విల్ రీడ్ సమ్ టాపిక్స్ ఇన్ యువర్ హిస్టరీ. అలా చేయాల్సినప్పుడు ఏమేం చేయాలి మనం ఈ ప్రిపరేషన్లో అంటే ఫోన్ పక్కన పడేయాలి, రూమ్లో ఒక్కలం కూర్చొని ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పాలి. మూడోది ఏంటి? థాట్స్ని ఆర్గనైజ్ చేసుకోవాలి. థాట్స్ చాలా రన్ అవుతుంటాయి మనకి, థాట్స్ ఆర్గనైజ్ చేసుకొని వర్కౌట్ చేయాలి. దిస్ ఈస్ డీప్ వర్క్. క్యాల్ న్యూపోర్ట్ బుక్ ఉంటుంది ఒకటి, చదివితే చదవండి, క్యాల్ న్యూపోర్ట్. రెండోది డెలిబరేట్ ప్రాక్టీస్ అంటాం, తెలుసా? డెలిబరేట్ ప్రాక్టీస్. వాట్ ఈస్ డెలిబరేట్ ప్రాక్టీస్? ఎరిక్సన్ చెప్తాడు. సార్ కొత్త పేర్లు చెప్తున్నారు, ఎవరు వీళ్ళ? నాకు కూడా తెలియదు. అదేంటి ఏమంటారు, లైక్ ఎప్పుడైనా బుక్ ఫేర్ పోయినప్పుడు అట్లా పికప్ బుక్స్, బ్యాక్ సైడ్ తిప్పి లోపల కంటెంట్ ఏముందని చూసి కంటెంట్ బాగుంటే తీసుకొని చదవడం. బట్ యా సి ఇన్ డిజిటల్ వరల్డ్ మనం ఏమైపోయినాం, ఊరికే ఇన్ఫర్మేషన్ అంతా ఫోన్లో కన్జ్యూమ్ చేస్తాం, బుక్స్ చూడట్లే ఎక్కువ. బట్ ఎనీవేస్ ఈ కాన్సెప్ట్ చెప్తా ఫస్ట్. డెలిబరేట్ ప్రాక్టీస్ అంటే ఏంటనంటే అసలు నువ్వు కొన్ని చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నావు నీకు తెలియాలి. ఏ ఆబ్జెక్టివ్ నీది, వాట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్? నీకు ఫర్ ఎగ్జాంపుల్ సి ఇండియన్ సొసైటీ ఎందుకు వింటున్నాం మనం? మెయిన్స్ ఆన్సర్ రాయడానికి వింటున్నాం. మరి అది చేసేటప్పుడు ఈరోజు ఎలా రాసావు, రేపు ఎలా రాసావు, నువ్వే మెజర్ చేసుకోవాలి. యూ కాంట్ మేనేజ్ థింగ్స్ విచ్ యూ కాంట్ మెజర్. ఈరోజు ఒక ఆన్సర్ రాసావు, దానికి రేపటికి ఎట్లా ఇంప్రూవ్ అయినావు, తర్వాత ఎట్లా ఇంప్రూవ్ అయినావు, యూ హ్యావ్ టు మెజర్. అండ్ ఇలా ఈరోజు ఏం మిస్టేక్స్ చేసావు, రేపు ఆ మిస్టేక్స్ చేసావా లేదా. సో ఇలా మెజర్ చేస్తూ నువ్వు ప్రాక్టీస్ చేయడమే డెలిబరేట్ ప్రాక్టీస్. ఇన్వాల్వ్ అయి ప్రాక్టీస్ చేస్తావు, ఏం లేదు. ఆన్సర్స్ రాస్తున్నావు, ఎంత టైంలో రాస్తున్నావు, నిన్న ఈ రోజుకి ఎంత టైం చేసావు, ఎలా రాస్తున్నావు, అది డెలిబరేట్ ప్రాక్టీస్. డీప్ వర్క్ అంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి ఫోకస్డ్గా చదవడం. ఫోకస్ ఆటోమేటిక్గా వస్తుంది డూడ్. నీ ఫోను, నీ ల్యాప్టాప్, నీవన్నీ పక్కన పెట్టి స్పెక్ట్రమ్ బుక్ తీసుకొని ఒక దగ్గర కూర్చొని ఇండియన్ హిస్టరీ చదువు, అయిపోతుంది. 5 daysలో అయిపోతుంది. కూర్చుంటా అన్నీ పక్కన పెట్టు. మనం అసలు అప్డేట్స్ అని నిన్న మొత్తం అల్లు అర్జున్ అరెస్ట్ అయింది, బెయిల్ వచ్చింది, అదే అయిపోయింది. పొద్దున అరెస్ట్ అయ్యింది, నైట్ బెయిల్ వచ్చే వరకు ఆ డే మొత్తం అయిపోయింది. తర్వాత ఏం రియలైజ్ అయినాం, వాడు అరెస్ట్ అయిపోయింది, బెయిల్ వస్తేంది, వాడికి ఏమైపోయింది అసలు మనకు. మనం ఏదో ఇక్కడ సిద్ధి ప్రోగ్రాంలో ఉన్నాము, ఒక టెస్ట్ సిరీస్ రివిజన్ చేసుకోవాలి, లేకపోతే మనం ఇక్కడ పీసీఎంలో ఉన్నాము, ఇండియన్ సొసైటీ అట, సిలబస్ అన్నా చూసుకొని పోవాలి క్లాస్కి. ఇక్కడికి వచ్చి చూస్తే సిలబస్ అడిగితే కూడా చెప్పట్లేదు. సో థింగ్ ఈజ్ రేపు క్లాస్కి ఏం అటెండ్ అవుతున్నాం, దానికి నువ్వు ఈరోజు ఏం ప్రాక్టీస్ చేసి రావాలి, అట్లీస్ట్ పీవైక్యూలైనా చూసుకొని రావాలి కదా, సిలబస్ చూసుకొని రావాలి కదా. ఇండియన్ సొసైటీ క్లాస్కి వచ్చినప్పుడు చేయాలని వద్దాం, యాజ్ ఎ యూపీఎస్సీ ఆస్పిరెంట్ అది చేయాలని వద్దాం. చేయట్లేదంటే నువ్వు డీప్ వర్క్ డెలిబరేట్ ప్రాక్టీస్ చేయట్లేదు కదా. ఇవి చేయకుండా మళ్ళీ ర్యాంక్ రావాలంటే ఎట్లా? రావు కదా. ఓకేనా? సో ఇవి చేయండి రేపటి నుండి.
అంటే చాలా డిస్ట్రాక్టెడ్ వరల్డ్లో ఉన్నాము. మనం ఎంత డిజిటల్ పక్కన పడేసి బుక్స్ తోటి ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేసి పెన్ను పేపర్ వాడతామో అంత ఈజీ అయిపోతుంది. మెయిన్స్కి పెన్ పేపర్ రాయాలి. యూ హ్యావ్ టు రైట్ 27 hours ఆన్సర్స్ రాయాలి మీరు. మొత్తం ఎన్ని పేపర్స్? మొత్తం ఎన్ని పేపర్స్ అని అడిగినాను. 8 కాదు బ్రదర్, 9. 2 లాంగ్వేజెస్, 4 GS, 2 ఆప్షనల్, ఒక ఎస్ఐ. 9 పేపర్స్, 9 into 3 hours, 27 hours రాయాలి. ఇట్లా వీటిని ఏమంటారు, బొబ్బలు సంథింగ్, బొబ్బలు వస్తాయి. నాకు ఇప్పటికీ ఉంది అది. అంటే ఉంది, మళ్ళీ కొద్దిసేపు రాస్తే మళ్ళీ పెరుగుతుంది, పైకి ఎక్కుతుంది. సో చాలా అంటే వర్క్ చేయాలి, ఇది కష్టపడడానికి వస్తుంది. బీ ఏ రాక్, వర్క్ లైక్ ఏ రాక్, ఎంబ్రేస్ ద బోర్డమ్, ఎంబ్రేస్ ద రొటీన్. నీకు బోర్ కొడుతుంది చదివితే, ఎంబ్రేస్ దట్ రొటీన్, ఎంబ్రేస్ దట్ లెర్నింగ్. ఏమైంది? ఎవరు సేయింగ్ సంథింగ్? ఆ బోర్డమ్నే ఎంబ్రేస్ చేయండి. ఎంబ్రేస్ దట్ రొటీన్, ఎంబ్రేస్ దట్ ఫీలింగ్ ఆఫ్ లోన్లీనెస్, దట్ విల్ వర్క్. ఓకే, ఇంకా ఏమన్నా, ఇంకా ఎనీ డౌట్స్? ఈరోజు వీ కెన్ డిస్కస్ మెనీ థింగ్స్, మేబీ ఇంకొక 1/2 hour 20 minutes వరకు. మళ్ళీ ఆ నెక్స్ట్ క్లాస్ నుండి సొసైటీ అవుతుంది కాబట్టి టుడే ఫర్ అదర్ థింగ్స్. 1కి వీ విల్ డిస్పర్స్. సో చెప్పండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటా. సో రేపటి నుండి ఆన్సర్స్ రాయండి. రాయకపోతే మీరు ర్యాంకులు రావు అని రాసుకోండి రూమ్లో, సింపుల్. అండ్ డిసెంబర్ జనవరిలో రాయకపోతే ఫిబ్రవరి నుండి భయపెడతా ఉంటారు అందరు, ప్రిలిమ్స్కి చదవాలి. సుమతి ఆల్రెడీ సిద్ధి ప్రోగ్రామ్ జాయిన్ అయ్యి ప్రిలిమ్స్ అయినది, ప్రిలిమ్స్ స్టార్ట్ చేసేసి. సో అట్లా భయపడతాము, మళ్ళీ ప్రిలిమ్స్ ఓడిపోతాము, ప్రిలిమ్స్ రాస్తాము, ప్రిలిమ్స్ అవుతుంది. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ తెలుసు కదా, నెక్స్ట్ ఓన్లీ 90 days ఉంది ప్రిలిమ్స్ టు మెయిన్స్ గ్యాప్. దాంట్లో 15 days రిజల్ట్ తీసేస్తే వీ హ్యావ్ 75 days ఆఫ్ గ్యాప్. 75 రోజులలో ఆన్సర్ రాయగలుగుతారా? రాయలేరు. సో ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి. మీరు తెలుగు మీడియం, వాట్స్ యువర్ ఆప్షన్? ఓ సూపర్. ఐ హ్యావ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, రాము అని. డూ యూ నో హిమ్? తెలుగులోనే రాశాడు ఈసారి. ఉదయ్ కృష్ణారెడ్డి కూడా నాకు పరిచయం ఉన్నాడు, బట్ రాము ఈసారి రాశాడు. IRMS వచ్చింది ఉదయ్ కృష్ణారెడ్డి, తను కూడా నా ఫ్రెండే. సో రాము అని ఒక అబ్బాయి రాశాడు. ఐ డూ వన్ థింగ్, ఎప్పుడైనా అచ్చా మీరు ఇంగ్లీష్లోనే రాస్తున్నారు, బట్ మీ యూఆర్ ఫ్రమ్ తెలుగు మీడియం. ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఎప్పటి వరకు చదివారు తెలుగు మీడియం? సూపర్. మ్యాథ్స్ ఇంటర్వ్యూ అటెండ్ అయిన వాళ్ళు, మెయిన్స్ రాసిన వాళ్ళు ఎవరైనా పరిచయం ఉన్నారు? ఓకే, నా రూమ్మేట్ మ్యాథ్స్ ఆప్షనల్ శ్రీకాంత్ అని, లాస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చాడు. అన్ఫార్చునేట్లీ ఈసారి అవ్వలేదు. ఇందాక 4 అన్నాను కదా, దాంట్లో వాడు ఒకడు. మ్యాథ్స్ ఆప్షనల్, ఐ ఆస్క్ హిమ్ టు టాక్ టు యూ వన్స్. సెకండ్లీ, ఇంగ్లీష్లో ఎలా రాయాలి GS అనేది అని అంటే, నేను 2017లో ఐ స్టార్టెడ్ ప్రిపరేషన్. 17లో వెన్ ఐ వాజ్ ఇన్ బీటెక్ 3rd year. కానీ గ్యాప్స్ ఉండే. నేను కూడా ఐఎమ్ ఫ్రమ్ తెలుగు మీడియం, బట్ నేను కొంచెం ఇంగ్లీష్ ఎలా డెవలప్ చేసుకున్నానంటే, ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ అని ఒకటి ఉంటుంది. ఆ డిక్షనరీ కొనుక్కొని హిందూ పేపర్ సబ్స్క్రిప్షన్ తీసుకొని రోజుకు ఒక 4-5 గంటలు చదివేవాడిని. అలా ఒక 2 months చదువుతూ ప్రతి వర్డ్కి, నాకు మీనింగ్ తెలియని వర్డ్స్ అన్నిటికీ ఒక 2 books పెట్టి ఆ వర్డ్ మీనింగ్ రాసుకున్న. పక్కన రాస్తున్నారు కదా, ఒక 2 months తర్వాత అసలు మీకు కొత్త వర్డ్స్ రావు, హిందూలో అసలు కొత్త వర్డ్స్ రావు, అవే వర్డ్స్ రిపీట్ అవుతాయి, అర్థమవుతాయి. ఇంకో కొన్ని అది ఒకసారి ప్రతిదాన్ని రాయడానికి ట్రై చేయండి, రాసుకోవడానికి ట్రై చేయండి. అట్లా ఒక 2 months సిన్సియర్గా చేసిన తర్వాత అవి రిపీట్ అవుతాయి. మీరు అవే యూజ్ చేస్తూ ఆన్సర్ రాయడానికి.
మీరు ఆర్కే మత్ ఏమన్నా అక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ ఎప్పుడైనా వెళ్ళడానికి ట్రై చేశారు? వాళ్ళు జనవరిలో స్టార్ట్ అవుద్ది. వాళ్ళు వీక్లీ 3 క్లాసెస్ ఉంటాయి అంతే. ప్లీజ్ అటెండ్. నేను కూడా అటెండ్ అయ్యాను. చాలామంది మా ఫ్రెండ్స్ అటెండ్ అయ్యారు. చాలా హెల్ప్ అవుతుంది. ఎస్ఏకి కొంచెం గ్రామర్ కూడా ఇంపార్టెంట్, వర్డ్స్ ఇంపార్టెంట్. సో ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ అటెండ్ ఆర్కే మత్ అండ్ హిందూ పేపర్. ఇంకేమైనా చేస్తారు అని అంటే ఒకటి ఆక్స్ఫర్డ్ మా ఫ్రెండ్ రోజు హీఈస్ రైటింగ్ ఆన్సర్ అండ్ హీఈస్ వెరిఫైయింగ్ ఇట్ విత్ గ్రామర్ వెరిఫై చేసుకుంటున్నాడు. ఆ వెబ్సైట్ నేను మీకు షేర్ చేస్తాను. అదే ల్యాప్టాప్లో ఆర్ ట్యాబ్లో రైట్ ఏ పేరాగ్రాఫ్ ఆర్ రైట్ 2-3 పేరాగ్రాఫ్స్, కరెక్షన్ ఏమన్నా ఉన్నా చూడండి. అలా సో ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes పెట్టడానికి ట్రై చేయండి. హార్డ్లీ మీరు ఒక 1200 words రాయాలి ఒక ఎస్సేకి, అంటే ఒక 2400 words. జిఎస్ కొంచెం గ్రామర్ కానీ సెంటెన్స్ అటు ఇటు అయినా ఏం కాదు. మ్యాథ్స్ అంటే మీకు మ్యాథ్స్ ఏముండదు. సో ఇట్ క్యాన్ బి ట్యాకిల్డ్. ఓకేనా? మీకు ఇప్పుడు నేను ఆ లింక్ షేర్ చేస్తాను అండ్ ఆర్కే మట్లో వీలైతే జాయిన్ అవ్వండి, ఒకసారి కనుక్కోండి మీరు కూడా. అండ్ హిందూ పేపర్ రోజు చదవడానికి ట్రై చేయండి. యా, అండ్ మ్యాథ్స్ ఆప్షనల్. మీకు ఎవరు మెంటర్ లాగా లేకపోతే, అవసరం లేకపోతే లైక్ యూ టాక్ టు హిమ్ వన్స్ ఏమైనా చేయాలని అడిగినాం. ఎక్కడ తీసుకున్నారు కోచింగ్? ఎవరు ఉండే మీకు మ్యాథ్స్? అచ్చా, యువర్ తారా. వావ్, సూపర్ 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 సూపర్. ఇంకా సాయి వినోద్ అని హీఈస్ ఫారెస్ట్ సర్వీస్ నో ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్. ఈసారి కూడా మెయిన్స్ రాస్తాడు, ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు విత్ మ్యాథ్స్ ఆప్షనల్. సో అట్లా ఉంటుందా నాకు తెలీదు, వాళ్ళని అడిగితే తెలుస్తుంది. మ్యాథ్స్ తెలుగులోకి షిఫ్ట్ అయితే సోర్సెస్ ఓకే, విల్ డిస్కస్ ప్రాపర్లీ. అది కొంచెం ఇండివిజువల్ బేస్డ్గా డిస్కస్ చేస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ఇంకా గైస్, మీ పేరు వినయ, మీరు? అలాగే సుబ్బారెడ్డి. ఎక్కడ నుండి మీరు అందరు? మీరు ఏపీ అంటే ఏపీలో ప్రకాష్. నువ్వు కడప, మీరు? ఓకే, క్రేవింగ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉన్నారు? షీస్ ఫ్రమ్ జగిత్యాల. ఓకే, సో ఇంకా యూపీఎస్ సోషాలజీ ఎలా అవుతుంది? బాగుంది. మీరు సోషాలజీయా? మీరు మ్యాథ్స్ కదా? ఓ అయిపోయిందా? నైస్ నైస్. ఇంకా వేరే డౌట్స్ ఉన్నాయా? ఆన్సర్స్ రాయాలి ఈ రోజు నుండి మీరు. ఓకే, ఈ రోజు నుండే రాయండి, వీలైతే ఇప్పటి నుండే రాయండి. ఒక క్వశ్చన్ ఇస్తారా రాయండి. లాస్ట్ క్వశ్చన్ రాసుకోండి. ఐడెంటిఫై ది challenges. Identify the challenges in bringing gender equality in India. And provide a way forward and provide a way forward to achieve sustainable development goal. What is gender equality goal number enta? Sustainable development goal 5. ఆ 17 goals మీకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండాలి.